సో సుందర్రావు, కంగ్రాట్స్ వన్స్ అగైన్. గ్రూప్ 1లో మంచి ర్యాంక్ సాధించి డిఎస్పీ అయ్యావు. కంగ్రాట్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. అయితే సుందర్రావు, ఇప్పుడు నీ గురించి అంటే మనం ఈ కాన్వర్జేషన్లో అందరికీ హెల్ప్ అయ్యేలాగా, గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే అందరికీ హెల్ప్ అయ్యేలాగా నీ ప్రిపరేషన్ గురించి విల్ డిస్కస్. ఫిలిమ్స్ అవ్వచ్చు, మెయిన్స్ అవ్వచ్చు, విల్ డిస్కస్. కానీ దాంతోపాటు ఒకసారి నేను అనుకుంటున్నానంటే మీ ఫ్యామిలీ గురించి, నీ స్ట్రగుల్స్ గురించి, అలాగే ఎటువంటి సపోర్ట్ దొరికింది నీకు మీ ఊరి నుంచి, ఇది కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం ఇంటర్వ్యూలోకైనా. సో ఫ్రెండ్స్, అయితే సుందర్రావుకి రీసెంట్గా రిలీజ్ అయిన ఏపీపీఎస్సి గ్రూప్ 1లో మంచి ర్యాంక్ వచ్చింది. డిఎస్పీగా సెలెక్ట్ అయ్యాడు. అయితే సుందర్రావు శ్రీకాకుళంలో నరసన్నపేట మండలంలో రావుల వలస అనే విలేజ్. వాళ్ళ ఫాదర్ ఒక స్మాల్ ఫార్మర్, లెస్ దాన్ 2 acres ల్యాండ్, స్మాల్ ఫార్మర్. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సుందర్రావు ఫస్ట్ నుంచి కూడా గవర్నమెంట్ స్కూల్సే. అంటే స్కూలింగ్ అంతా ఏపీ రెసిడెన్షియల్ స్కూలు, ఇంటర్మీడియట్ కూడా ఏపీఆర్జేసి శ్రీకాకుళంలోనే. కానీ అందులో ఉండి కూడా జేఈ మెయిన్స్లో ర్యాంక్ సాధించి ఎన్ఐటి హమీర్పూర్ హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది, దానికి వెళ్ళి అక్కడ బీటెక్ చేసి, బీటెక్ అయిన వెంటనే గవర్నమెంట్ జాబ్ని ఏం చేసి, అంటే గవర్నమెంట్ జాబే కావాలని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళకు కూడా ఆ మైండ్ సెట్ ఉంది. దానివల్ల వెంటనే వచ్చి సివిల్స్ గ్రూప్ 1కి హీ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఆన్ హిజ్ ఓన్. సొంతంగా అతనే చదువుకోవడం స్టార్ట్ చేశాడు. ఆ చదువుతున్న క్రమంలో సివిల్ సర్వీస్ అనేది ఫస్ట్ టైంలోనే సివిల్స్లో ఫిలిమ్స్లో మంచి మార్క్స్ వచ్చాయి. కానీ ఆ టైంలో సీశాట్ కొంచెం పేపర్ డిఫరెంట్గా రావడం వల్ల సీశాట్ని సుందర్రావు ఎక్కువ టైం స్పెండ్ చేయకపోవడం వల్ల జస్ట్ 2 marksతో మిస్ అయింది. కానీ వెంటనే అతను ఎస్ఎస్సి సిజిఎల్లో ఏఏఓగా సెలెక్ట్ అయ్యాడు. సిజిఎల్ ఎగ్జామ్ బాగా రాసి సెలెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత వెంటనే గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా సిజిఎల్లో జాబ్ చేస్తున్నాగానే, ఏఏఓగా జాబ్ చేస్తున్నాగానే, యాక్చువల్గా ఆ జాబ్ టఫ్ జాబ్. అంటే ఆ జాబ్లో ఒక ప్లేస్లో నాకు అవ్వదు, తిరుగుతూ ఉండాలన్నమాట. ఆల్మోస్ట్ ఆ 1.5 year కూడా జాబ్ చేస్తున్నప్పుడు సుందర్రావు ఏం చేశాడంటే ఏపీలో ఉన్న ప్రతి జిల్లాకి వెళ్ళాడు. ఆల్మోస్ట్ ఒక కడప, నెల్లూరు తప్ప అన్ని జిల్లాలు కవర్ చేశాడు. అన్ని డిపార్ట్మెంట్స్లో ఆడిటింగ్ వెళ్ళాడు. ఆల్ డిపార్ట్మెంట్స్ అనమాట, ఎక్సెప్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తప్ప ఆల్మోస్ట్ అన్ని. సో అంత టఫ్ జాబ్ చేస్తూ కూడా గ్రూప్ 1కి కొంత టైం కేటాయించగలిగాడు. ఎగ్జామ్స్ కన్నా ముందు ఓన్లీ లాస్ట్ 3 months మాత్రమే లీవ్ తీసుకొని ఈజ్ ఏబుల్ టు గెట్ అంటే మెయిన్స్ ఫిలిమ్స్ అప్పుడు కాదు, గ్రూప్ 1 ఫిలిమ్స్ని జాబ్ చేస్తూ రాశాడు. గ్రూప్ 1 మెయిన్స్కి 3 months మాత్రమే లీవ్ తీసుకొని హీఈస్ ఏబుల్ టు గెట్ వెరీ గుడ్ ర్యాంక్. అయితే ఈ టైం మొత్తం కూడా వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో ఉంటూ, వాళ్ళ బావగారు కానిస్టేబుల్ ఆంధ్రప్రదేశ్లో, వాళ్ళ ఇంట్లో ఉంటూనే ప్రిపేర్ అయ్యాడు. అయితే మొత్తం సుందర్ది బ్యాక్గ్రౌండ్ గురించి, స్కూలింగ్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ ఒక ఇంట్రెస్ట్ ఏం అనుకుంటున్నానంటే, గ్రూప్ 1 మెయిన్స్ టైంలో ఆ లాస్ట్ 3 monthsలో సుందర్రావు ప్రిపరేషన్ చాలా డిఫరెంట్గా ఉంది. అంటే ఇంతవరకు ఏ గ్రూప్ 1 టాపర్ కూడా చేయని విధంగా ఆ గ్రూప్ 1 మెయిన్స్ రాస్తున్నప్పుడు లాస్ట్ 3 months ప్రిపరేషన్ వెరీ డిఫరెంట్ అనమాట. ఫస్ట్ దాన్ని టచ్ చేద్దాం మనం. టచ్ చేసి ఈవెన్ గ్రూప్ 1 మెయిన్స్ అప్పుడు కూడా సుందర్రావు ప్రతి ఎగ్జామ్ పేపర్కి ముందు రోజు నిద్రపోయాడు కాదు. ఆల్మోస్ట్ 4-5 days కంటిన్యూ నిద్రపోలేదు. అంటే ఇది నేను ఫాలో అవ్వమని చెప్పను ఎవరిని కూడా, చాలా కష్టం. నా ఉద్దేశం ఫాలో అవ్వకూడదు తెచ్చి చెప్పాలంటే. ఎగ్జామ్ ముందు బాగా నిద్రపోవాలి మామూలుగా అయితే, కానీ సుందర్ నిద్రపోలేదు, పోకుండా చదివాడు. అది వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ అనమాట. అందుకని ఫస్ట్ దాన్ని టచ్ చేసి మనం ఆ మెయిన్స్ టచ్ చేసి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దాని తర్వాత మనం ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టార్ట్ చేసి వాళ్ళ ఫ్యామిలీ గురించి, స్కూల్లో ఎలా నేర్చుకున్నాడు అంతా కూడా కవర్ చేసుకుంటూ వద్దాము. అలాగే ప్రిలిమ్స్ ప్రిపరేషన్, మెయిన్స్, ఇంటర్వ్యూ కూడా ఎలా చదవాలి, ఎలా చదివాడు తెలుసుకుందాం. ఓకే సుందరం. సో అయితే మామూలుగా అయితే జనరల్గా ఈ కాన్వర్సేషన్స్లో ఫస్ట్ స్కూల్ నుంచి మొదలు పెడతాం, అలా ముందుకెళ్తాం. ఈసారి ఏం చేద్దాం డిఫరెంట్గా, ఎందుకంటే నువ్వు ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ క్లియర్ చేసి ఏఏఓకి ఎప్పుడు జాయిన్ అయ్యావు? 2024 January జాయిన్ అయ్యావు. ఏఏఓగా జాయిన్ అయ్యి టఫ్ జాబ్ చేస్తూనే ఉన్నావు. నువ్వు జాబ్లో జాయిన్ అయిన within 6 monthsలోనే గ్రూప్ 1 ఫిలిమ్స్ రాసావు. within 3 monthsలోనే 2 monthsలో ఫిలిమ్స్ రాసావు. గ్రూప్ 1 ఫిలిమ్స్ క్లియర్ చేసావు. అంటే అంత ముందు నుంచి ప్రిపేర్ అవుతున్నావు కూడా క్లియర్ చేసావు. కానీ మెయిన్స్ అప్పుడు 2025 మేలో గ్రూప్ 1 మెయిన్స్ కదా, ఆ మెయిన్స్ కోసం నువ్వు లాస్ట్ 3 months లీవ్ పెట్టావు. జనరల్గా ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాలి, చాలామంది జాబ్ని 2-3 years లీవ్ పెట్టి ప్రిపేర్ అవుతారు గ్రూప్ 1కి. నువ్వు ఓన్లీ 3 months లీవ్ పెట్టావు, విచ్ ఇస్ ఆల్సో వెరీ డిఫరెంట్. దీన్ని కూడా ఫాలో అవ్వమని చెప్పను అందరు నేను, ఎందుకంటే వాళ్ళ ప్రిపేర్ ర్యాంక్ వస్తుంది అనేది కష్టం. సుందర్రావు మేబీ ఈ వర్క్ వెరీ హార్డ్గా వచ్చి ఉండొచ్చు. కానీ అయితే ఇప్పుడు ఆ లాస్ట్ 3 monthsలో నువ్వు అంతవరకు ఒక్క మెయిన్స్ ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయాలి. అసలు నువ్వు గ్రూప్ 1 మెయిన్స్ కన్నా 3 months ముందు దాకా ఒక్క మెయిన్స్ ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయలేదు. జాబ్ చేస్తూ ఉండేవాడివి, నీ దగ్గర అంత కంప్లీట్ నోట్స్ కూడా ఏం లేదు.
అలాంటి టైంలో లీవ్ పెట్టి లాస్ట్ 3 months ఎగ్జాక్ట్గా ఏం చేసి చెప్తే నాకు తెలిసి అది ఒక వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్. అది ఎక్స్ప్లెయిన్ చేస్తావా? డెఫినెట్గా సార్. యాక్చువల్గా సార్ నాకు జాబ్ మీరు అన్నట్టు చాలా హెక్టిక్ జాబ్. యాక్చువల్గా జాబ్ ఎంజాయ్ చేస్తున్నాను కానీ హెక్టిక్ జాబ్ నాకు ప్రిపరేషన్ అనేది అవ్వట్లేదు. ఆల్మోస్ట్ కంటిన్యూస్గా నేను చదువుతూనే ఉన్నాను కానీ ఎక్కడో నాకు ప్రిపరేషన్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా అవ్వట్లేదు. సో అప్పుడు నేను February 10th నుంచి May 10th వరకు 3 months లీవ్ పెట్టాను సార్. ఈ 3 monthsలో వచ్చేటప్పటికి నాకు 2 choice ఉండే నా దగ్గర. అయితే ఒకటి హైదరాబాద్ వెళ్ళి మంచి టెస్ట్ సిరీస్ ప్రిపేర్ అవుదాం, అలా అయితే నాకు ప్రాక్టీస్ కూడా ఉంటుంది అనుకున్నా. రెండోది వచ్చేటప్పటికి ఓన్గా ప్రిపేర్ అవుదాం, మనకు అప్పటికే సోర్సెస్ ఉన్నాయి, స్టార్టింగ్ ఒక 4 years నుంచి చదువుతున్నా కాబట్టి ఇంకేదైతే మనకి మిస్ అవుతుంటాయి ఏపీ రిలేటెడ్ కానీ అలాంటివన్నీ కొత్తగా నోట్స్ తయారు చేసుకుని ఓన్గా ప్రిపేర్ అవుదాం అని 2 choice పెట్టుకున్నాను సార్. కానీ హైదరాబాద్ వెళ్తారంటే మా ఇంట్లో వాళ్ళ అక్క ఎవరు కూడా వద్దన్నారు. ఈలో ఎప్పుడైనా సిక్ అయిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, సో ఇక్కడ ఉండి ప్రిపేర్ అవ్వని చెప్పేస్తాను. అప్పుడు నేను ఇక్కడ ఏం చేశానంటే సార్, నేను ఫస్ట్ రోజే నేను ఒక టైం టేబుల్ వేసుకున్నాను సార్. ఎవ్రీ టాపిక్ నేను సిలబస్ ఉండేది టచ్ చేయాలి, దాన్ని ఓన్గా నేను నోట్స్ రాసుకోవాలి. ఎందుకంటే నాకు టెస్ట్ సిరీస్ రాయడం అనేది యాక్చువల్గా నేను సజెస్ట్ చేస్తాను సార్, ఎందుకంటే నాకు టైం కాన్స్టెంట్ ఒకటి. రెండోది ఏంటంటే నాకు టెస్ట్ రాయడం అంటే కొద్దిగా ఫోబియా. ఎందుకంటే ఒకసారి ఇప్పుడు రాసే యూపీఎస్సీ రిలేటెడ్ అప్పుడు 3 hours కాస్త నాకు 5 hours పట్టింది. అప్పటి నుంచి నాకు టెస్ట్ పేపర్స్ రాయడం అంటే చాలా భయం. సో నేనేం చేశానంటే సార్, నాకున్న స్ట్రెంగ్స్ నేను మోస్ట్లీ ఏంటంటే నాకు కొద్దిగా రిటైల్స్ ఆఫ్ ఎక్కువ నేను అనుకుంటున్నాను. నీకు మెమరీ బేసికల్గా ఎక్కువ తెలుసు నీకు ఫస్ట్ నుంచి కూడా. ఓకే, అంటే రిటైల్స్ లో ఏవైతే డేటా ఉంటుందో, నెక్స్ట్ ఏంటంటే డెఫినిషన్స్ అవన్నీ చాలా బాగా గుర్తుంటాయి ఆల్మోస్ట్. సో నేను దాన్ని మెయిన్ గా సోర్స్ గా పెట్టుకున్నా, అది నాకు బాగా అడ్వాంటేజ్ అవుతుందని. ఫస్ట్ రోజు టైం టేబుల్ వేసుకున్నా. ఎవ్రీ టాపిక్ సిలబస్ లో 4 papers ఉంటాయి కదా, ఎవ్రీ పేపర్ ని కూడా నేను ఈ రోజు ఇది కంప్లీట్ చేయాలని టైం టేబుల్ వేసుకున్నా. అలానే మార్నింగ్ 8 వెళ్ళిపోయేవాడిని స్టడీ హాల్ విజయవాడలో. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8:30 వరకు సార్. ఎవ్రీ డే నేను వెళ్ళిపోయేవాడిని. సోర్సెస్ అనేవి నా ప్రీవియస్ నోట్స్ వచ్చేటప్పటికి నెక్స్ట్ చాట్ జీపీటీ, మోస్ట్లీ వికీపీడియా, మెయిన్లీ మన హిస్టరీ వచ్చేటప్పటికి చాలా వరకు బాదవి, చాళుక్యాస్ ఇలాంటివన్నీ ఎక్కడ దొరకవు సార్. ఎందుకంటే వికీపీడియాలో ఉంటాయి కానీ మన సోర్స్ మనకి ఏది కావాలో అందులో కొన్ని పికప్ చేసుకునేవాడిని. ఒక 10 marks కి ఎంతైతే నోట్స్ కావాలో అది ప్రిపేర్ చేసుకున్నాను సార్. ఆల్మోస్ట్ ఈ ప్రక్రియలో ఎవ్రీ డే నేను ఒక 9 hours వరకు రాస్తా ఉండేవాడిని. తర్వాత రోజు మార్నింగ్ 8కి వచ్చేవాడిని కదా సార్. ప్రీవియస్ గా ముందు రోజు ఏదైతే చదివానో అది ఒక 2 to 3 hours అదే చదివాడిని సార్, రివైజ్ చేసేవాడిని. రివైజ్ చేసిన తర్వాతే మళ్ళీ నెక్స్ట్ టాపిక్ వెళ్ళేవాడిని. ఇలా ఉండడం వల్ల నాకు ప్రీవియస్ గా ఏది చదివాను అది నాకు బాగా రిటెన్స్ ఉండేది. ఇలా ప్రాసెస్ అనేది నేను ఆల్మోస్ట్ February 10th నుంచి March 28th వరకు ఫస్ట్ టైం అనేది రివిజన్ అయిపోయింది సార్. ఆల్మోస్ట్ అంటే రఫ్గా ఒక 40 days అంతే. 40 daysలో నోట్స్ మొత్తం రాసాను. హిస్టరీ, జోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ అన్ని కూడా నోట్స్ తీసుకున్నాం 40 daysలోనే. అవును సార్. ఒక క్వాలిటీ విషయానికి వస్తే చాలా వరకు మనకి ప్రీవియస్ గా నేను నోట్స్ రాసుకున్నా, అది నాకు హెల్ప్ అయింది. కానీ మిగతా టాపిక్స్ వచ్చేటప్పటికి ఉన్నాయి నోట్స్ అయితే అక్కడ ఉన్నాయి పార్ట్స్ అండ్ పీసెస్ గా, దాన్ని అన్ని కలిపి ఒక దగ్గర రాసుకున్నాను సార్. ఎందుకంటే మళ్ళీ రివైజ్ చేయడానికి ఈజీ అవుతుందండి సార్. అన్ని కలిపి నేను ఒక 600 pages వరకు నోట్స్ రాసుకున్నాను. చేయను కూర్చుంటుందిగా చాలా వరకు స్టార్టింగ్ 10 days అయితే చాలా హెవీగా వచ్చేది, బట్ అది కూడా అలవాటు అయిపోయింది సార్. ఎందుకంటే ఆల్మోస్ట్ రోజంతా నోట్స్ రాస్తూనే ఉండేవాడు అలా అన్ని టాపిక్స్ మీద. అండ్ ఇంకోటి నువ్వు చేసిన బెస్ట్ థింగ్ ఏంటంటే ముందు రోజు రాసుకున్న నోట్స్ ని నెక్స్ట్ డే ఖచ్చితంగా రివైజ్ చేసేవాడు. రివైజ్ విచ్ ఇస్ ఎ గుడ్ స్టెప్. యా, కంటిన్యూ ప్లీజ్. తప్పకుండా. ఒకసారి 3 hours పట్టేది నేను పెట్టుకున్న టైం. కొన్నిసార్లు వచ్చేటప్పటికి 8 to 1 కూడా అయిపోయేది. కానీ రివిజన్ అనేది నాకు తెలుసు సార్, ఎప్పటి నుంచి అయినా ముందు రోజు రివైజ్ చేసుకునేది. అంటే చాలా మంది కొత్త టాపిక్ పెడితే ఎక్కువ సిలబస్ అయిపోతుంది అనుకుంటారు, కానీ నేను లేట్ అయినా పర్లేదు ముందుది కానీ పర్ఫెక్ట్ గా ఉండాలని ఆ ధోరణితో ముందు రివైజ్ చేసేవాడిని సార్. అది నాకు చాలా హెల్ప్ అయింది. ఇంకోటి నోట్స్ చేసేవాడు కదా, 600 pages నోట్స్ వచ్చింది. 600 pages నోట్స్ మొత్తాన్ని కూడా ఎగ్జామ్ ముందు చదువుకోవడం కష్టం అని చెప్పి మళ్ళీ నోట్స్ రాసేవాడు నువ్వు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తావు దాని గురించి. సార్ యాక్చువల్గా నాకు March 28th వరకు ఒక ఫస్ట్ ఇటరేషన్ అయ్యింది. దాని తర్వాత ఒక 5 to 6 days వచ్చేటప్పటికి ఎస్ఐ రిలేటెడ్, ఆ నెక్స్ట్ ఎకనామిక్ సర్వే ఏపీ అండ్ బోత్ ఇండియా ఒక నోట్స్ రాసుకున్నా సార్. ఇంకా అక్కడి నుంచి ఏంటంటే మళ్ళీ రివైజ్ చేసేసారు రెండోసారి. మరి ఇంకా అవుట్ సైడ్ అయితే ఏం చూడలేదు సార్. ఇంకా నేను ఏవైతే నోట్స్ రాసుకున్నానో 600 pages ఈ నోట్స్ నే మళ్ళీ రివైజ్ చేసేసారు. నాకు సెకండ్ టైం వచ్చేటప్పటికి 70 days పట్టింది సార్. మళ్ళీ అప్పటికి ఆల్మోస్ట్ April 20th అలా అయిపోయింది సార్. ఇంకా నాకు హార్డ్లీ ఒక 30 days ఉన్నాయి ఎగ్జామ్ ముందు. నాకు అనిపించింది ఏంటంటే మళ్ళీ 600 pages ఎగ్జామ్ ముందు చదవలేము, నాకు మళ్ళీ అప్పుడు ఇష్యూ వస్తుంది. వితిన్ 1 day చదవాలంటే చాలా కష్టం సార్, ఎందుకంటే గ్యాప్ కూడా ఉండదు ఎగ్జామ్ మధ్యలో. సో నేను ఏం చేశానంటే థర్డ్ టైం మళ్ళీ షార్ట్ నోట్స్ రాసుకుంటూ వెళ్దాం,
అనే రీతిలో లాస్ట్ ఒక 10 days ఏదైతే మీకు 600 pages అవన్నీ ఆల్మోస్ట్ ఒక 6 ఎవ్రీ సబ్జెక్ట్ ఒక పేపర్కి వచ్చేటప్పటికి ఒక 40 to 45 pages, సైన్స్ టెక్నాలజీ ఒక 60 pages వరకు మళ్ళీ ఇందులో షార్ట్ నోట్స్ రాసుకున్నాను సార్. అది నాకు హెల్ప్. ఎగ్జామ్ ముందు రోజే ఇంకేం చదవలేదు సార్, ఓన్లీ ఆ 60 pages చదివేది సార్. ఇంకోటి 600 pages నుంచి మళ్ళీ కన్సైజ్ చేయడానికి టైం పడుతుంది, బట్ ఆ టైం స్పెండ్ చేసావు నువ్వు, అండ్ స్పెండ్ చేయడం వల్ల ఎగ్జామ్ ముందు రోజు హెల్ప్ అయింది నీకు. అదే 600 page నోట్స్ అనుకో కష్టమేది, చదవడం కష్టమేది కదా. ఓకే, మరి ఎగ్జామ్స్ ఏం ప్రాక్టీస్ చేయాలి జనరల్గా? ఇప్పుడు నేనైతే ఏం చెప్తానంటే, గ్రూప్ 1 మెయిన్స్ ర్యాంక్ రావాలి అంటే కనీసం ఒక 20-30 మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేయాలని చెప్తాను. బట్ నువ్వు మాక్ టెస్ట్ రాయకుండా నీకు మార్క్స్ బాగా వచ్చాయంటే, నా ఎగ్జామ్షన్ ఏంటంటే బాగా వచ్చాయంటే నువ్వు మేబీ నోట్స్ అలా రాస్తూ ఉండడం వల్ల ఆటోమేటిక్గా రైటింగ్ ప్రాక్టీస్ అయిపోయింది నీకు. అంటే ఎగ్జామ్ ముందు రాస్తూ ఉన్న నోట్స్ అదే రైటింగ్ ప్రాక్టీస్ అయిపోయి ఉండొచ్చు. కానీ ఎగ్జామ్లో ఏ టాపిక్ ఇచ్చినా కూడా ఎగ్జామ్లో మనం ఇంట్రొడక్షన్, బాడీ డయాగ్రామ్స్, కన్క్లూజన్ రాయాలి కదా. నువ్వు చేసుకున్న నోట్స్లో ప్రతి టాపిక్ మీద నువ్వు ఇంట్రొడక్షన్ అని, కన్క్లూజన్ అని అలా నోట్ చేసుకున్నావు కదా. నోట్స్లో ఎలా ఉండేది ఫార్మాట్ నోట్స్? యాక్చువల్గా సేమ్ ఏదైతే యూపీఎస్సీ ఫార్మాట్ ఉంటుందో ఏపీఎస్సీ కూడా ఆల్మోస్ట్ అదే ఫాలో అవుతారు సార్. ఏపీఎస్సీలో క్వశ్చన్స్ వచ్చేటప్పటికి చాలా డైరెక్ట్ గా ఉంటాయి సార్. మనకి ఏదైతే ఏ క్వశ్చన్ అడిగినా మనకి ఏంటంటే ఫస్ట్ డెఫినేషన్ అడుగుతారు సార్, దాని తర్వాత దాని ప్రోస్ కాన్స్ అడుగుతారు, నెక్స్ట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమైనా ఉంటాయి, వే ఫార్వర్డ్ ఏమి ఉంటాయి, ఇలా అడుగుతారు సార్. ప్రతి టాపిక్ సపోజ్ ఒక ఇంక్లూజివ్ గ్రోత్ వచ్చింది అనుకోండి సార్, ఇంక్లూజివ్ గ్రోత్ మీద స్టార్టింగ్ మనకు ఐడియా వచ్చేస్తుంది, తప్పకుండా ఇంక్లూజివ్ గ్రోత్ డెఫినేషన్ అడుగుతారు. దాని తర్వాత ఇంక్లూజివ్ లో డైమెన్షన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత గవర్నమెంట్స్ ఏవైతే స్కీమ్స్ ఉంటాయో అవి అడుగుతారు, ఏమని ఇంకా ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తున్నారు, ఇవి అనేవి ప్రతి టాపిక్ కామన్ సార్. వాళ్ళు క్వశ్చన్ ఎలా అడిగినా మనం ఈ ఇందులో తయారు చేసుకుంటే ఈ ఫార్మాట్ లో ఏవైతే డెఫినేషన్ రిలేటెడ్ కొద్దిగా డేటా మనకి ఏదైతే ఉంటుందో నెంబర్స్, నెక్స్ట్ ప్రోస్ కాన్స్, వే ఫార్వర్డ్, గవర్నమెంట్ స్కీమ్స్, ప్రతి టాపిక్ కి నేను ఇలా తయారు చేసుకున్నా సార్. సో ఆటోమేటిక్ గా ఏ క్వశ్చన్ సంథింగ్ వాళ్ళు ఎలా అడిగినా ఈ పాయింట్స్ అనేవి ఉండడం కామన్, ఇందులో ఏదో ఒకటి పికప్ చేసుకుంటారు, దాన్ని నేను ఎలాబరేట్ చేసి రాశాను. ఓకే, అండ్ మనం సబ్జెక్ట్ వైజ్గా ప్రిపరేషన్ స్ట్రాటజీకి మళ్ళీ తర్వాత వద్దాం ఒక 10 minutes తర్వాత. ఇన్ ద మీన్ వైల్ నువ్వు ఎగ్జామ్లో అదే ఆ 5 days ఎగ్జామ్, ఎస్ఏ రేటింగ్ అవ్వచ్చు, లాంగ్వేజ్ పేపర్ పక్కన పెడదాము, ఎస్ఏ రేటింగ్, అండ్ పేపర్ 2, పేపర్ 3, 4 and 5 ఈ ఎగ్జామ్స్ వరుస జరిగాయి. అంటే ఎగ్జామ్ మధ్యలో గ్యాప్ రాలేదు, వరుస ఎగ్జామ్ జరిగాయి. కానీ నువ్వు ప్రతి ఎగ్జామ్కి ముందు నైట్ నిద్రపోకుండా చదివాడు కదా, మరి అలా 4-5 days సర్వే అవ్వగలిగి ఎలా సస్టైన్ అయ్యావు? అంటే 3rd day అయినా కూడా మన ఎగ్జామ్ రాయలేం కదా, ఎలా రాయగలిగి అనిపించింది నీకు? సార్ ఎస్ఏ వచ్చేటప్పటికి టైం అనేది ఎక్కువ ఉంటుంది, మన ఎస్ఏ 3 years రాయాలి. సో ఆల్మోస్ట్ ఒక ఎస్ఏకి వచ్చేటప్పటికి 1 hour టైం ఉంటుంది కాబట్టి ఎస్ఏ వరకు అయితే అలా ఏం లేదు సార్, ఫుల్ డే పడుతున్నా ఆల్మోస్ట్ 8 hours. కానీ హిస్టరీ నుంచి ఏవైతే 4 papers ఉంటాయో ఈ నోట్స్ నేను ఏదైతే షార్ట్ నోట్స్ చేసుకున్నా దాన్ని చదవడానికి కూడా నాకు ఆల్మోస్ట్ 6 to 7 hours పట్టేది సార్. 6 to 7 hours ముందు రోజు మధ్యాహ్నం వరకు ఎగ్జామ్ ఉంటుంది, మళ్ళీ మనం 3 o'clock వరకు ఫ్రెష్ అప్ అయ్యింది చేసేటప్పటికి మనకు అంత టైం ఉండదు సార్. అలాంటి టైం వచ్చేటప్పటికి నేను ఒక 3 to 9 వరకు చదివేవాడిని సార్. కానీ స్టిల్ ఏంటంటే నేను హాఫ్ ఆఫ్ ది కూడా చదివేవాడిని కాదు, స్టిల్ ఏంటంటే ముందు పోయింది సార్. నువ్వు చేసుకున్న నోట్స్ నైట్ 10 అయినా కూడా ఫినిష్ అయ్యేది కాదు రివిజన్ లో? అయ్యేది కాదు సార్ ఆబ్వియస్లీ, ఎందుకంటే ఆల్మోస్ట్ 60 pages విత్ ఇన్ 4 to 5 hours చదువుకుంటే చాలా కష్టం. అప్పుడు ఇంటికి వెళ్ళేవాడిని సార్, ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి ఒక 1 hour అలా రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ 10 ఇలా స్టార్ట్ చేసేవాడిని సార్. 2 అయిపోయేది, కానీ స్టిల్ వచ్చేటప్పుడు 10 pages 10-15 pages ఉండిపోయేది సార్. అప్పుడు ఏం చేసేవాడిని అంటే ఒక ఆల్మోస్ట్ పడుకునేదానికి వెళ్ళేవాడిని సార్. ఒక 2 hours పడుకున్న తర్వాత అలారం పెట్టుకోండి, స్టిల్ ఏంటంటే లేచిపోయేవాడిని సార్. ఎందుకంటే నాకు అంటే ఇప్పుడు ఒక ప్రిపరేషన్ లో కాదు, చిన్నప్పటి నుంచి కూడా ఈ ఏదైతే నేను రెసిడెన్షియల్ స్కూల్లో చదవడం అయితే, నేను రెసిడెన్షియల్ కాలేజ్ ఎన్ఐటీస్ లో ఎప్పుడు కూడా నాకు ఒక ఉన్నది అంటే అది ఎడ్యుకేషన్ అవ్వచ్చు, పైన అవ్వచ్చు, అలానే ఇంజనీరింగ్, వ్యవసాయం పనులు కూడా అది ఆ క్షణంగా అయిపోవాలి. నాకు పెండింగ్ పని చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. ఎందుకంటే మళ్ళీ మనం రివైజ్ చేయలేము, మార్నింగ్ ఒకవేళ వెలుగు లేకపోతే ఇబ్బంది అయిపోతుంది. అందువల్ల ఏంటంటే సార్ వెంటనే లేచిపోయేవాడిని, మళ్ళీ మార్నింగ్ 4 to 8 o'clock వరకు చదివేవాడిని. సో ఈ విధంగా నేను ఏవైతే నోట్స్ రాసుకున్నానో అవి పక్కాగా రివైజ్ చేశాను సార్. అది నాకు హెల్ప్, ఎగ్జామ్ లో బాగా హెల్ప్ అయింది సార్. అండ్ ఇంకోటి ఇక్కడ నేను అందరికీ ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, సుందర్రావు యొక్క ఈ లాస్ట్ ఎగ్జామ్ టైంది నా అడ్వైజ్ ఏంటంటే మీరు ఎవరు దీన్ని ఫాలో అవ్వద్దు నా అడ్వైజ్. ఎందుకంటే సుందర్రావు బ్యాక్గ్రౌండ్ వేరు, ఆయన చిన్నప్పటి నుంచి అగ్రికల్చర్ చేసుకుంటూ కూడా కష్టపడుతూ ముందుకెళ్ళి, అలాగే అతను ఏ ఒక జాబ్ చేయడం వలన అస్సలు టైం లేకపోవడం వలన 3 months టైమే ఉండడం వలన నోట్స్ రాసుకోవడం, రివైజ్ చేసుకోవడం బాగా డిఫికల్ట్ అయింది. అంత ప్యాక్డ్ అనమాట. దానివల్ల ఏమైనా ఎగ్జామ్ ముందు రోజు కూడా నిద్రపోయే టైం కూడా లేకుండా రివైజ్ చేయాల్సి వచ్చింది. సో దాన్ని అంటే ఈ మెథడ్ని ఫాలో అయ్యి ర్యాంక్ కొట్టడం చాలా కష్టం.
సో నేను సజెస్ట్ చేయను. సెకండ్ ఇంకోటి ఏంటంటే అసలు ఆల్మోస్ట్ లాస్ట్ ఎగ్జామ్ అంటే హిస్టరీ తర్వాత పాలిటీ ఎకానమీ వరకు ఓకే. ఎస్ఎన్టీకి వచ్చేసరికి ఏముందంటే ఎస్ఎన్టీ నోట్స్ ఎక్కువ ఉంది నోట్స్ కదా. సో అంటే ఆల్మోస్ట్ 3 days నిద్రలేదు, 3 రోజులు. ఇది 4th day ఎస్ఎన్టీ ఎగ్జామ్. ఆ రోజు నైట్ నోట్స్ ఇంకెక్కువ నోట్స్ ఎస్ఎన్టీ. అసలు నైట్ నిద్రపోవడం నువ్వు నిద్రపోవడం వల్ల ఏమైందంటే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు బైక్ మీద ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు ఓన్గా ఎగ్జామ్కి వెళ్తే ఎక్కడ మధ్యలో పడిపోతాడేమో అంటే లేదు కదా, పడిపోతాడేమో అని చెప్పి వాళ్ళ బావగారిని తీసుకెళ్లారు. మీ బావగారు ఎగ్జామ్ తీసుకెళ్లారు. మరి ఓకే, ఎగ్జామ్ సెంటర్లో ఎగ్జామ్ రాస్తున్నప్పుడు సైన్స్ టెక్నాలజీ అది లాస్ట్ ఎగ్జామ్, నిద్ర లేదు 4 days నుంచి. మరి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది కదా, దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఖర్చీఫ్ దాని చెప్తావా ఖర్చీఫ్ గురించి? యాక్చువల్గా ఖర్చు పట్టుకెళ్తాం. ఆల్మోస్ట్ నైట్ మొత్తం నిద్ర లేదంటే పక్క ఎక్కడో ఒక దగ్గర న్యాప్ అనేది వస్తుంది ఎగ్జామ్ మధ్యలో. నేనేం చేసేవాడిని అంటే పక్కనే మాకు వాష్రూమ్ ఉండేది, వాష్రూమ్కి ఖర్చు తీసుకెళ్ళి మొత్తం తడిపేసేవాడిని సార్. ఆటోమేటిక్గా మొత్తం పిండేసిన తర్వాత ఉంటుంది, కొద్దిగా వెట్గా ఉంటుంది. సో ఎప్పుడైనా మధ్యలో నిద్ర వస్తుంది అనుకుంటే ఒకసారి పుచ్చుకునేవాడిని సార్. అప్పుడు కొద్దిగా నన్ను నేను రిసీవ్ చేసుకునేవాడిని నిద్ర రాకుండా. వెరీ గుడ్ సార్. ఇప్పుడు స్టార్ట్ ఫ్రమ్ ది బిగినింగ్. బేసికల్గా నీ ఓవరాల్ పర్సనాలిటీలో ఖచ్చితంగా మీ ఫ్యామిలీ, మీ స్కూల్స్ బాగా నీకు అంటే తోడ్పడతాయి. ఫస్ట్ టైం టు ద స్కూల్ ఫస్ట్. అలాగే మీ పేరెంట్స్ గురించి, మీ ఫాదర్ మదర్ యొక్క వాళ్ళ ఇంపాక్ట్ ఎలా ఉంది నీ మీద? మీ ఫాదర్ ఇస్ ఫాదర్, పొలం పని చేసుకునేవాడు, నువ్వు హెల్ప్ చేస్తునేవాడు. నువ్వు ఈవెన్ ఎన్ఐటి బీటెక్ లో ఫైనల్ ఇయర్ టైంలో కోవిడ్ వచ్చింది, అప్పుడు ఇంటికి వచ్చావు ఆన్లైన్ క్లాస్. అప్పుడు కూడా నువ్వు పొలం పని చేసేవాడు కదా. సో ఫస్ట్ నుంచి మీ పేరెంట్స్ ఇన్స్పిరేషన్ ఎలా ఉంది ఓవరాల్ జర్నీలో? సార్ ఫస్ట్ లో ఆల్మోస్ట్ నేను 3rd class నుంచే బ్రైట్ స్టూడెంట్ అని వాళ్ళకి తెలుసు. ఆల్మోస్ట్ టీచర్స్ కూడా అలా చెప్పేవారు. ఇంకా అప్పటి నుంచి ఏంటంటే వాళ్ళు కూడా ఇప్పుడు కూడా నన్ను అయితే ఇలా చదవాలి అని ఇప్పుడు కూడా నేను చెప్పించుకోలేదు సార్. వాళ్ళు కూడా చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళకి తెలిసి నేను బాగా చదువుతాను అనేసి. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా అనేవారు సార్, నేను చూస్తా ఉంటాను, వాళ్ళు చెప్పేది కాదు. నేను ఆల్మోస్ట్ అందులో ఇన్వాల్వ్ అవడం వల్ల నాకు వ్యవసాయం అంటే ఎంత కష్టమో తెలిసేది సార్. ఆల్మోస్ట్ వ్యవసాయం అనే కాదు, ఏది కూడా అంత ఈజీ అయితే కాదు. సో వాళ్ళకి తెలుసు సార్, ఫేస్ చేసేవాళ్ళం. కరెక్ట్ గా మనకి ఏదో పంట వచ్చే టైంకి ఏదో ఒక, మాకు శ్రీకాకుళం కాబట్టి కోస్టల్ ఏరియా, ఎప్పుడు చూసినా ఏదో ఒక సైక్లోన్ రావడం, లేకపోతే ఏదో ఒక నార్మల్ దోమలు అలా పురుగు అటాక్ అవడం వల్ల సో పంట వచ్చే టైంకి వచ్చేది కాదు సార్. సో అది నాకు బాగా ఇంపాక్ట్ ఉండేది సార్. ఎప్పటికైనా మనం ఏంటంటే ఇక్కడ నుంచి సైకిల్ నుంచి బయటపడాలి, లేకపోతే మళ్ళీ మనం ఈ వ్యవసాయం కాకపోతే ఏదో చిన్న చిన్న జాబ్ చేసి వీటిని మళ్ళీ అని ఆ కష్టం అనేది చాలా ఉండేది సార్. మా ఫాదర్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ మా ఫాదరు ఈ బ్రిక్స్ చేస్తారు కదా సార్, అక్కడికి వెళ్ళేవారు సార్. మార్నింగ్ 3కి అలా లేచిపోయేవారు. మార్నింగ్ 3 నుంచి మళ్ళీ ఆల్మోస్ట్ మధ్యాహ్నం 3 వరకు చేసేవారు. ఇంటికి వచ్చారు, ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మా వ్యవసాయం పనులు చేసేవారు. మా మదర్ కూడా సేమ్ ఆ టైంలో లేచి మిగతా వ్యవసాయ పనులు, ఇంటి పనులు చేసేవారు. వాళ్ళ కష్టంతో చూసుకుంటే నా కష్టం అనేది చాలా సింపుల్ సార్. అంటే ఇది వాళ్ళు మనం చదువుకొని వాళ్ళ గిఫ్ట్ గా వాళ్ళ లైఫ్, అఫ్ కోర్స్ మన లైఫ్ కోసం వాళ్ళు కూడా చూస్తారు కదా, అది నాకు బాగా మోటివేషన్ చేసింది సార్. మా తల్లిదండ్రుల విషయానికి వస్తే వాళ్ళు కూడా ఇప్పుడు కూడా మా ఫాదర్ ఎస్పెషల్లీ ఏంటంటే ఒక స్టేబుల్ అనేది, యాక్చువల్గా వాళ్ళకి సాఫ్ట్వేర్ లోని ఏం తెలియదు సార్. ఆ టైం కూడా నాకు కూడా మన వరకు ఏం తెలియదు. కానీ వాళ్ళకి ఏంటంటే మైండ్ సెట్ లో ఒక గవర్నమెంట్ జాబ్ అంటే ఒక స్టేబుల్ గా ఉంటుంది, మనం బాగా చూసుకుంటాడు, నా లైఫ్ బాగుంటుంది. ఈ విషయంలో వాళ్ళకి ఎక్కువ చిన్నప్పటి నుంచి కూడా మా ఫాదర్ అయితే ఒక 50,000 ఒక 20,000 జాబ్ అయితే గవర్నమెంట్ చూసుకో, ఎందుకంటే ఇవన్నీ అన్సెట్ అనేది ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, అదైతే నీకు ఒక స్టేబుల్ ఇన్కమ్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనకి ఎవరైనా మీ దగ్గరికి వస్తే హెల్ప్ కూడా చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేవారు. సో వీటి వల్ల నీకు ఏమైంది మైండ్లో, నీకు బీటెక్ అయిపోయిన తర్వాత నీకు మంచి మంచి జాబ్స్ అవకాశాలు ఉన్నా, ప్లేస్మెంట్స్ ఉన్నా కూడా చిన్నప్పటి నుంచి నీ మైండ్లో అలా ఫిక్స్ అయిపోయింది గవర్నమెంట్ వైపు వెళ్ళాలని చెప్పి. అందుకని వెంటనే ఫైల్ అయిపోగానే నువ్వు ప్రిపేర్ స్టార్ట్ చేస్తావు కదా. నెక్స్ట్ ఇంకోటి, మీ అక్క బావ కూడా నీకు బాగా సపోర్ట్ చేశారు ఫస్ట్ నుంచి కూడా. నీ బీటెక్ అయిపోగానే నువ్వు ఎక్క దగ్గరికి వచ్చావు, మీ బావగారితో కలిసి ఉండి చదువుకున్నావు కదా. వాళ్ళ సపోర్ట్ లేదా వాళ్ళ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంది నీ పైన? యాక్చువల్గా మా కింద ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళు కూడా నేను అక్క అంటే బావ బామ్మల దగ్గర ఇప్పుడు ఉంటే కదా సార్. యాక్చువల్గా ఏంటంటే మన బ్రదర్స్ లాగా ఉంటారు సార్. ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ 6 years అప్పుడు కలిసి ఉంటున్నాం. ఏదో కూడా మా బ్రదర్లో అయితే నాకు ఏదైతే వచ్చిన తర్వాత నేను కొద్దిగా లీగన్స్ అయిపోయాను సార్. ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు కూడా జాబ్ వచ్చింది, ఇది కూడా మంచి జాబ్, ఆల్మోస్ట్ ఫీల్డ్కి వెళ్తున్నాం, అక్కడ మంచి రెస్పెక్ట్ వస్తుంది అనేసి నేను ఎక్కడో దగ్గర ఏంటంటే నేను కొద్దిగా ఫ్రీ అయిపోయాను. ఏముందరే మళ్ళీ చదువుదాం, ఎప్పుడో పడుతుంది నోటిఫికేషన్. కానీ మా బ్రదర్లు అయితే మాత్రం, సుందర్ నువ్వు ఇటు వచ్చావు, నీ గోల్ అనేది మిస్ అయిపోతుంది, ఆబ్వియస్లీ గ్రూప్ 1 or UPSC కొట్టాలి, ఇక్కడతో ఆగిపోకూడదు. ఇందులో అవకాశాలు మా దాంట్లో కొద్దిగా ప్రమోషన్స్ తక్కువ ఉంటాయి సార్. ఇందులో అవకాశాలు తక్కువ ఉంటుంది, నీ వల్ల ఏంటంటే ఇంకెక్కువ మంది సర్వీస్ చేయాలి, ఇందులో ఏంటంటే రెస్పెక్ట్ కూడా అలానే ఉంటుంది. సో నువ్వు ఇలా అనేసి ఈవెన్ లీవ్ తీసుకోవడానికి కూడా సార్. యాక్చువల్లీ లీవ్ అంటే నేను లాస్ ఆఫ్ పే తీసుకున్నాను సార్. ఆ టైంలో కూడా నేను సంకోచించాను సార్.
తీసుకోవాలా వద్దా అనేసి. కానీ మా బ్రదర్ అయితే ఒకటే చెప్పారు సార్, మా అయితే 2 to 3 lakhs, అది నువ్వు ఫ్యూచర్ లో సంపాదించుకోవచ్చు. ఈ టైం అనేది నువ్వు మళ్ళీ సంపాదించలేవు ఏదైతే పీరియడ్ ఉంటుందో. అఫ్ కోర్స్ పోస్టులు అనేవి తక్కువే ఉంటాయి, 87 పోస్టులే కదా సార్. నేను ఇప్పుడు అలా ఆలోచించాను, పోస్టులు తక్కువ ఉన్నాయి కదా, నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతామన్నా. కానీ మా బావగారు ఎక్కువ, బావగారు ఇద్దరు కూడా బాగా మోస్ట్లీ పోస్టులు ఎప్పుడు చూడవచ్చు. అందరూ పోస్టులు అనేవి అందులో 87 నువ్వు కూడా ఒకటి అలా చదువు అంతే తప్ప, కానీ పోస్టులు చూసి చదవకు, రెండోది లీవ్ తీసుకో, ఎందుకంటే నీకు ఆ టాలెంట్ ఉంది, కొట్టగలవు అని బాగా మోటివేట్ బాగా చేసేవారు. బేసికల్గా మనలో టాలెంట్ ఉన్నా కూడా, కష్టత ఉన్నా కూడా ఎవరో ఒకరు మనకి చెప్పాలి బయట నుంచి, నువ్వు చేయగలవు అని చెప్పి. అదే నీ విషయంలో మీ బావగారు నీకు బాగా సపోర్ట్ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు నువ్వు ఫస్ట్ నుంచి గవర్నమెంట్ స్కూలే, 5th క్లాస్లోనే జాయిన్ అయిపోయావు, ఏపీ రెసిడెన్షియల్ జాయిన్ అయ్యావు, గవర్నమెంట్ స్కూల్ జాయిన్ అయ్యావు. జనరల్గా ఎక్కువ మంది ఆలోచిస్తారంటే గవర్నమెంట్ స్కూల్స్ అంటే గవర్నమెంట్ చదివిన వాళ్ళకి అంటే ఇప్పుడు ట్రెండ్ మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లీష్లో బేసిక్స్ అంత స్ట్రాంగ్గా ఉండవేమో అని అనుకుంటూ ఉంటారు. మామూలుగా ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు, బట్ ఈ మధ్య అనుకుంటూ ఉంటారు. కానీ నువ్వు గవర్నమెంట్ చదవడం వల్లనే, మీ టీచర్ల వల్లనే, మీ ప్రిన్సిపల్ వలన సైన్స్, మ్యాథ్స్, సోషల్, ఇంగ్లీష్ అన్నింటిలో బాగా స్ట్రాంగ్ అయ్యావు కదా. ఒకసారి ఎలా స్ట్రాంగ్ అయ్యావు అంటే ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో నీకు ఎలాగా సపోర్ట్ దొరికింది, టీచర్స్ ఎవరు హెల్ప్ చేశారు, ప్రిన్సిపల్ ఎలా ఉండేవాళ్ళు, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్? యాక్చువల్గా నేను 5th క్లాస్ లో అప్పుడు ఏపీఆర్ఎస్ స్కూల్ కి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండేది. ఆల్మోస్ట్ ఎవరైతే టాపర్స్ ఉంటారో విలేజెస్ లో బ్యాక్గ్రౌండ్ నుంచి, అది అందులో ఒక మంచి ఆపర్చునిటీ, బోర్డింగ్ ఉండేది అక్కడే రెసిడెన్షియల్ కాబట్టి నాకు అక్కడ వచ్చింది సార్. 5th క్లాస్ ఎగ్జామ్ రాయగానే ఆల్మోస్ట్ మేము 80 members మా బ్యాచ్, మాది ఫస్ట్ బ్యాచ్. సో ఫెసిలిటీస్ ఏం లేదు సార్ అప్పుడు, హాస్టల్స్ అన్ని మాది ఒక సెపరేట్ బిల్డింగ్స్ ఉంచేవారు. రెసిడెన్షియల్ కాబట్టి హాస్టల్లోనే ఉండేవాడు పెట్టేవారు సార్. మాకు పర్మనెంట్ బిల్డింగ్ ఏం లేదు సార్, పర్మనెంట్ బిల్డింగ్ ఏం లేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే అప్పట్లో ఫైనాన్షియల్ కాన్స్టెంట్స్ అయితేనేమి, చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేది కాదు. మేము ప్రతి దానికి కూడా చాలా వరకు స్ట్రగుల్ అయ్యేది. ఒకటి ఫుడ్ విషయంలో కూడా, తర్వాత ఉండడానికి అక్కడే పడుకోవడం, అక్కడే తినడం, అక్కడే చదువుకోవడం, అన్ని చుట్టూ పెట్లు ఉండేవి, మధ్యలో మేము చదువుకోవడం. అదే ఆల్మోస్ట్ నైట్ అయ్యేటప్పుడు డైనింగ్ అయిపోయేది, అంటే మధ్యాహ్నం నైట్ అయ్యేటప్పుడు పడుకోవడానికి, అలా ఆల్మోస్ట్ అక్కడే ప్లేస్ ఉండేది సార్ 80 members. కానీ కొన్నిసార్లు అనిపించేది ఇంత అవసరమా అంటే, ఆల్మోస్ట్ ప్రతి దానికి కూడా. కానీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో చాలా క్వాలిఫైడ్ సార్. అప్పుడు ఆ టైం వచ్చేటప్పుడు ప్రిన్సిపల్ సార్ అయితే కే గణేష్ సార్, ఈ సార్ అయితే ఇంగ్లీష్ లెక్చరర్, ఇంగ్లీష్ టీచర్ అసలు పర్ఫెక్ట్. ఆ టైం మ్యాథ్స్ సార్ దుర్గా ప్రసాద్ సార్, వీళ్ళందరూ గెస్ట్ లెక్చరర్స్. కొంతమంది కాంట్రాక్ట్, సోషల్ సార్ అయితే కృష్ణమూర్తి సార్, రామ్ ప్రసాద్ సార్ సైన్స్ చెప్పేవారు, నాగమణి మేడం ఇంగ్లీష్ చెప్పేవారు, కళావతి మేడం, ప్రతి ఒక్కరు కూడా MA, PCలు, అంటే మంచి క్వాలిఫైడ్ టీచర్స్, బీఈడి చేసిన వాళ్ళు. టీచింగ్ అంటే వీళ్ళే చెప్పాలని, హిందీ సారు, మహేంద్ర సార్, వీళ్ళందరూ కూడా నాకు ఈ కష్టాలు ఏవైతే ఉంటాయో సార్ అవన్నీ మాకు పెద్దగా సెకండరీ అనిపించేస్తారు. ఎందుకంటే మనం ఫోకస్డ్ ఎడ్యుకేషన్కి వచ్చాము. మాలో కూడా ఒక 6 to 7 members అనేది పోటీ తత్వం. ప్రతిసారి కూడా ఎవరికి ఫస్ట్ వస్తుంది ఈ యూనిట్ ఎగ్జామ్సే, కానీ మేము అది పెద్ద ఒక యూపీఎస్సీ ఎగ్జామ్స్ లెవెల్లో ఫీల్ అయ్యేవారు. కాంపిటీషన్ అలా ఉండేది. ఒక్కొక్క నైట్ రేస్ చదివేసేవారు, వాళ్ళు చదివేస్తున్నారు, మేము చదవడం. ఇలా అనేది ఈ పర్సర్వెన్స్ ఏదైతే ఉన్నదో అప్పటి నుంచే మాలో పోటీ తత్వం అనేది అప్పటి నుంచే మొదలైంది సార్. ఈ కంటిన్యూస్లీ 66 years ఆల్మోస్ట్ మేము 10th లో కూడా మంచిగా పర్ఫామ్ చేసాము. ఈ ఏదైతే జర్నీ ఉందో స్కూల్లో చాలా వరకు బీజం పడింది సార్. ఈ టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ నేను గ్రేట్ఫుల్. వాళ్ళందరూ నాకు ఈ రోజు కూడా నేను సక్సెస్ అయ్యానని నాకంటే ఎక్కువ ఆనందపడుతున్నారు సార్. ఇంగ్లీష్ సార్ వచ్చేటప్పుడు మన అప్పలనాయుడు సార్, ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా చాలా క్వాలిఫైడ్ సార్. వాళ్ళందరూ ఇప్పుడు ఏదైతే ఉన్నారో, నేనే ఇప్పుడు చీఫ్ గెస్ట్ గా వాళ్ళ ఫేర్వెల్ వెళ్తున్నాను. వాళ్ళందరూ ఆనందానికి అవదలేవు. కానీ నిజంగా ఒక మంచి కాంపిటేటివ్ స్పిరిట్ కానీ, సబ్జెక్ట్స్లో బేసిక్స్ కానీ బాగా బిల్డ్ చేసింది నీకు ఏపీ స్కూల్ బాగా బిల్డ్ చేసింది. సో గవర్నమెంట్ స్కూల్స్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, నువ్వు చెప్పినట్టుగా టీచర్స్ హైలీ క్వాలిఫైడ్, హైలీ నాలెడ్జబుల్. ఇంకా ప్రైవేట్ స్కూల్స్ కన్నా కూడా గవర్నమెంట్ స్కూల్ టీచర్సే వెల్ క్వాలిఫైడ్. సో వాళ్ళు నిజంగా తెలుసుకుంటే స్టూడెంట్స్ని బాగా మౌల్డ్ చేయగలరు. అండ్ ఇంకోటి, మీకు స్కూల్లో కూడా కాంపిటీషన్ ఉన్నప్పటికీ కూడా ఒక యూనిటీ, బ్రదర్లీనెస్, ఫీలింగ్స్ బాగా ఎక్కువ ఉంటాయి. ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి, అటాచ్మెంట్ టీచర్లతో కూడా. పర్టికులర్గా రెసిడెన్షియల్ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటాయి కదా. అందుకే నువ్వు టీచర్ని బాగా గుర్తుంచుకోవాలి, ఇప్పుడు గుర్తుంచుకోవాలి. ఓకే, ఏదైతే రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఆల్మోస్ట్ అందరు టీచర్స్ నాకు కాంటాక్ట్ ఉన్నారు. ఈవెన్ జూనియర్ కాలేజ్ లో కూడా ఆల్మోస్ట్ మీరు చెప్పేటట్టు అది ఒక ఫ్యామిలీ టైప్ ఉంటాం సార్ ఆల్మోస్ట్. ఇంకోటి, 10th క్లాస్ అయిపోయింది, నువ్వు మళ్ళీ ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్కి వెళ్ళావు. అక్కడ అనిపించింది నీకు, అక్కడ నీకు చూడు, అక్కడ నువ్వు ఎంపీసీ తీసుకున్నావు, ఎంపీసీ, కానీ వితౌట్ ఎనీ కోచింగ్ నువ్వు JEE మెయిన్స్లో మంచి మార్క్స్ సాధించావు. NIT హమీర్పూర్కి వెళ్ళావు నువ్వు.
సో ఆ 2 years జర్నీలో నీకు అంత సపోర్ట్ ఎలా దొరికింది, మంచి సపోర్ట్? సార్ 10th అయ్యాక ఏపీఆర్జేసీ జట్ రాశాను. అప్పుడు అందులో మంచి మార్క్స్ వచ్చాయి. తర్వాత నాకు ఏపీఆర్జేసీ నాగార్జున సార్ సీట్ వచ్చింది గుంటూరు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ అక్కడ ఆల్మోస్ట్ మెయిన్ ఈ జేఈ మెయిన్ సీట్ సైడ్ రావడానికి మా ప్రిన్సిపల్ సార్ కారణం సార్. అప్పుడున్న మారేల్ అంజిరెడ్డి సార్ ఇంకా మేము వెళ్ళిన రోజు అప్పుడు ఆ బ్యాచ్ నుంచి స్టార్ట్ చేశారు సార్. 2 years ఉన్నారు ప్రిన్సిపల్ గా. ఆ 2 years లో ఆల్మోస్ట్ ఒక 15 members కి జేఈ అంటే NITs లో వచ్చేసారు సీట్స్. అంటే మోస్ట్లీ సార్ ఏంటంటే ఐపీఏ కాకుండా పిల్లల్ని ఆల్మోస్ట్ సార్ ఏపీఆర్జేసీ నాగార్జున సార్ అంటే ఆల్మోస్ట్ IAS IPS చాలా ఎక్కువ మంది ఒకప్పుడు వచ్చేవారు సార్. ఆల్మోస్ట్ 2005 కంటే ముందు. దాని తర్వాత అలా క్రమేణా తగ్గిపోయింది. కానీ మా ముందు బ్యాచ్ వరకు చాలా మళ్ళీ ఎక్కువ మంది వచ్చేస్తారు. దానికి కారణం ప్రిన్సిపల్ సారే సార్. ఆ ప్రిన్సిపల్ సార్ ఏంటంటే స్పెషల్ గా మా కోసం అనేది మార్నింగ్ ఈవినింగ్ క్లాసెస్ పెట్టి ఐపీఈ క్లాసులతో పాటు జేఈమెయిన్స్ క్లాసులు పెట్టించి కొంతమంది గెస్ట్ లెక్చరర్ని తెప్పించి ఆ పీరియడ్ లో ఏదైతే చేశారో సార్ మాకు ఐపీ ఎగ్జామ్స్ అయిపోయినా ఒక 1.5 month వరకు కంటిన్యూస్ అక్కడ ఉంచారు. అతను మళ్ళీ సెపరేట్ గా బడ్జెట్ తెప్పించి మా కోసం అనేది ఖర్చు పెట్టి ఈ జేఈమెయిన్స్ మీరు చదవండి, ఫ్యూచర్ లో మీకు ఉపయోగపడుతుంది ఐఐటి కోచింగ్ అనేసి. అతను సార్ యొక్క ఆ కృషి మాత్రం చాలా ఉంది సార్. మంజిరెడ్డి సార్. ఆ టీచర్స్ వచ్చేటప్పుడు సార్ సుబ్బారెడ్డి సార్, నెక్స్ట్ లింగేశ్వర సార్, ఆ తర్వాత అందరూ ఉండే సార్. వాళ్ళు ఐపీ చెప్పేవాళ్ళు, అట్ ది సేమ్ టైం వాళ్ళు కూడా జేఈమెయిన్స్ చెప్పేవారు సార్. ఎందుకంటే వాళ్ళు కూడా సేమ్ నేను ఇందాక చెప్పేటట్టు చాలా క్వాలిఫైడ్ టీచర్స్ సార్. అందరూ PhD క్వాలిఫైడ్. వాళ్ళ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంటుంది సార్. దీని గురించి కొంచెం ఎక్కువ టైం ఎందుకు స్పెండ్ చేశారంటే ఈ కాన్వర్సేషన్ లో, అలా మన మెయిన్గా గ్రూప్ 1 గురించే ఏం చేశానంటే, ఇప్పుడు రైట్ను ఎవరైతే గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నారు స్టూడెంట్స్, ఆ చదువుతున్న వాళ్ళు ఒకవేళ ఇది ఇంటర్వ్యూ వింటే దే విల్ గెట్ ద కాన్ఫిడెన్స్. గ్రూప్ 1 మేము సాధించగలుగుతాము అంటే స్కూల్లో ఉన్న టీచర్స్ని మన వాళ్ళ మాట విని వాళ్ళు చెప్పింది అర్థం చేసుకొని కష్టపడితే అంటే దే రిక్వైర్ కాన్ఫిడెన్స్ కావాలి వాళ్ళకి. దానికోసం నేను ఆ ఎక్స్టెండెడ్ దిస్ ఇంటర్వ్యూ ఇన్ స్కూల్ అండ్ కాలేజ్. కాలేజ్ దాడతావు ఇప్పుడు NITలో నువ్వు చదువుకున్నావు. NIT హమీర్పూర్ ఈజ్ ఎ వెరీ గుడ్ కాలేజ్, ప్రెస్టీజియస్ కాలేజ్. చదువుకున్నావు, నువ్వు బయటకు వస్తున్న టైంలో నీకు ప్లేస్మెంట్స్ అవకాశం ఉంది. నువ్వు మెకానికల్ ఇంజనీరింగ్ బాగా చదువుకున్నావు కాబట్టి గేట్ ఎగ్జామ్లో మంచి మార్కులు వస్తే ONGC IOCL NTPS అవకాశం ఉంది. కానీ అవన్నీ కాకుండా నువ్వు గ్రూప్ 1 ఆర్ సివిల్స్ ఈ 2 పెట్టుకొని బయటకు వచ్చావు. దానికి మెయిన్ రీజన్ ఏంటి? వై గ్రూప్ 1 అండ్ సివిల్స్? ఆ టైంలో నీకు ఒక జాబ్ సెక్యూర్ చేసుకుందాము, ఇలా గ్రూప్ 1కి వచ్చేస్తే ఒకవేళ ర్యాంక్ మిస్ అయితే కష్టం అవుద్దేమో, హ్యాపీగా మంచి బీటెక్ డిగ్రీ ఉంది, మంచి ఒక జాబ్ చేసుకొని చదువుకోవచ్చు అనిపించాలి కదా. యాక్చువల్గా రీజన్ వచ్చేటప్పటికి నేను ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు కరోనా వచ్చింది సార్. కరోనా లాక్డౌన్లో అక్కడ స్టార్టింగ్ నార్త్ ఇండియాలో ఫస్ట్ వచ్చింది. సో నాకు లాక్డౌన్లో పంపించేస్తారు సార్. మార్చ్ 28 ఆ టైంలో 2020లో. సో ఆ టైంలో ఏంటంటే నాకు ముందు నుంచే ఏదైతే మా ఫాదర్ స్టార్టింగ్ నుంచి స్టెబిలిటీ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనేసి నేను చెప్పినట్టు ONGC IOCL అందులో గేట్ రాసి మంచిగా సెటిల్ అవుతాం అనుకున్నాను సార్. కానీ యూట్యూబ్లో అయితేనేమి కొంతమంది సీనియర్స్ ఫీడ్బ్యాక్ అనేది కొద్దిగా అంటే జాబ్ ఈజ్ గుడ్ బట్ నేను అనుకున్న దానికి అది మ్యాచెస్ అవ్వట్లేదు సార్. అందువల్ల నేను ఏంటంటే ఓకే మనకి టెక్నికల్ సైడ్ మనం ఇలా ఉన్నది ప్రాబ్లం ఉన్నది, నేను సర్వైవ్ అవ్వలేను అందులో అనేసి అప్పుడు ఇంకేమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయన్న టైంలో అప్పుడు యూట్యూబ్లో చూసేసారు. వీడియోస్ చూస్తే చాలా మంది iDream ఛానల్ ఎస్పెషల్లీ అందులో ఎవరైతే టాపర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రీవియస్గా మంచి వర్క్ చేసేవారు. మంచి ప్రైవేట్ జాబ్స్ లో వచ్చేస్తూ సర్వీస్ కోసం ఇటు సైడ్ వచ్చారు. నాకు అనిపించింది మెయిన్లీ సాటిస్ఫాక్షన్. ఏ జాబ్ చేయాలనుకున్నా సాటిస్ఫాక్షన్ ఉంది. వాళ్ళు ఇందులో చేస్తే వాళ్ళు గ్రౌండ్ రియాలిటీలో చాలా ప్రజలకి దగ్గరగా ఉండడం నాకు చాలా ఆనందం ఇచ్చింది సార్. ఓకే మనం కూడా ఇటు సైడ్ వెళ్దాం, మనం కూడా ఇలా చేస్తే ఆనందం అనేది చాలా ఎక్కువ రేట్లు ఉంటుంది. మనం కూడా లైఫ్ అనేది సాటిస్ఫాక్టరీగా ఏదైతే కంటిన్యూ చేయొచ్చు మన వృత్తి అనేది. అప్పటి నుంచి ఇంకా UPSC సైడ్ వెళ్దామని డిసైడ్ చేస్తాం. సో 2020 అక్టోబర్ నవంబర్ ఆ టైం నుంచి నేను ప్రిపరేషన్ ఎలా చేయాలి యూట్యూబ్లో కొన్ని వీడియోస్ స్టార్ట్ చేస్తే ఎలా మంచిది కొంతమంది సీనియర్స్ సజెషన్స్ తీసుకున్నా. అలా ప్రిపరేషన్ అనేది జనవరిలో 2021లో స్టార్ట్ చేసేసాను. అప్పుడు అదే టైంలో మా సిస్టర్ మ్యారేజ్ అవ్వడం, నేను విజయవాడ వచ్చేసాను. అప్పటి నుంచి స్టడీ హాల్కి వెళ్ళిపోయి రోజు ఇంకా అదే సార్ ఆల్మోస్ట్ ఇప్పుడు అయితే 11 hours అలా అయితే చదివేవాడిని కాదు సార్. ఎందుకంటే అది లాంగ్ ప్రిపరేషన్ కాబట్టి రోజు ఒక 8 to 7 hours అలా చూసేవాడిని సార్. స్టార్టింగ్ లో కాబట్టి చాలా ఎక్సైటింగ్ ఉండేది. సిలబస్ అన్ని కొత్త నోట్స్ తయారు చేసుకోండి. నేను స్టార్టింగ్ నుంచి కూడా నాకు రైటింగ్ కూడా బాగుంటుంది సార్. రైటింగ్ ఎక్కువ రాయడానికి ఇష్టపడతాను సార్.
మేబీ అది నాకు ఇందులో కూడా అడ్వాంటేజ్ అయ్యి ఉండొచ్చు. రాయడానికి ఎంతైనా మీరు ఆల్మోస్ట్ ఒక 100 pages నోట్స్ ఏమైనా 2 days లో రాసేస్తాను సార్. నాకు అది చాలా అంటే ఇష్టం రాయడం అంటే. ఇంకా ప్రతిదీ నోట్స్ రాసుకున్నాను సార్. నోట్స్ రాసుకొని జనవరి ఆల్మోస్ట్ 2021 నేను పాసింగ్ అవుట్ కూడా అయ్యి అవ్వడము, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 22లో ఫుల్ ఫ్లెడ్జ్గా ఇవ్వడానికి ప్రిపేర్ అయ్యాను సార్. నోట్స్ అన్ని రాసుకున్న తర్వాత ఒక 3 months అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా యూపీఎస్సీకి కేటాయించాను. యూపీఎస్సీ కేటాయించిన తర్వాత ప్రిలిమ్స్ అనేది మేలో జరిగింది. ప్రిలిమ్స్ అనేది రాసేసాను. ప్రిలిమ్స్ రాసిన తర్వాత నాకు చాలా ఈజీగా వచ్చింది పేపర్, అంటే నాకు ఈజీగా అనిపించింది. తర్వాత సీసీఆర్ రాశాను. సీసీఆర్ రాసిన తర్వాత నార్మల్ పేపర్లో 108 వచ్చేసింది. ఇంకా చాలా మంది పడిపోయాయి. అప్పుడు కట్ ఆఫ్ చూస్తుంటే ఆన్లైన్లో 80s లో ఉంటుంది. అంటే నాకు ఓకే 108 అంటే ఆల్మోస్ట్ ఎఫ్ఆర్ఓ కూడా ఐఎఫ్ఓఎస్ కూడా కట్ ఆఫ్ క్లియర్ అయిపోతుంది అనేసి అనుకున్న లోపు ఈ సీసీఆర్ వచ్చేటప్పటికి 60 to 63 అలా వచ్చి అయిపోతున్నాయి సార్. ఇంకా నాకు చాలా డిసప్పాయింట్ అయిపోయాయి సార్. ఇదేంటిది, ఒక మెకానికల్ స్టూడెంట్ ని స్టార్టింగ్ నుంచి ఎంపీసీ స్టూడెంట్ ని నేను సీసీఆర్ లో ఫీల్ అయిపోవడం ఏంటి అనేసి చాలా ఒక 20-25 days అయితే అసలు చాలా ఇబ్బంది పడిపోయాయి సార్. అవును సార్. వన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చింది, నేను ఇంకా ఫెయిల్ అయిపోయిన తర్వాత 20-25 days తర్వాత అగైన్ ఎవరైతే బ్రదర్ ఇలా అక్క అందరూ సజెస్ట్ చేశారు, ఇక్కడతో కాదు ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చావు, స్టిల్ ఇంకా ప్రయత్నించాలని చెప్పారు సార్. నేను కూడా ఇంకా ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తున్నా. సారీ సార్. ఈ మధ్యలో సిజిఎల్ అనేది అప్పుడే ప్యాటర్న్ మారింది సార్. అంతకుముందు టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4 4 ఉండేవి. ఒక 2 years ప్రిపరేషన్, 2 years ప్రాసెస్. అప్పుడే యూపీఎస్సీ ఎస్ఎస్సి చేంజెస్ తెచ్చి రిఫార్మ్స్ తెచ్చి టైర్ 1, టైర్ 2 పెట్టారు. అది అనేది యూపీఎస్సీ కొద్దిగా అడ్వాంటేజ్. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో, మా ఫ్రెండ్ ఆల్రెడీ బీటెక్ ఫ్రెండ్ ఇలా సజెస్ట్ చేశారు, సుందర్ మీరు రాసుకో, అడ్వాంటేజ్ అవ్వచ్చు, ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పారు. అప్పుడు నేను సెప్టెంబర్లో నోటిఫికేషన్ పడింది, డిసెంబర్లో జస్ట్ 2.5 months లో ఎగ్జామ్ ఉంది. ప్రిలిమ్స్ అప్లై చేశాను. ప్రిలిమ్స్ 1 month ప్రిపేర్ అయ్యాను. ఆల్మోస్ట్ అప్పుడు మంచి మార్క్స్ తోనే ప్రిలిమ్స్ అయిపోయింది సార్. అగైన్ నేను మళ్ళీ జనవరిలో గ్రూప్ 1 2022 అప్పుడు మెయిన్ ప్రిలిమ్స్ రాసి, అది కూడా ఆల్మోస్ట్ మంచి మార్క్స్ వచ్చి మెయిన్స్ కి సెలెక్ట్ అయ్యా. మెయిన్స్ లిస్ట్ తర్వాత ఆ తర్వాత మార్చిలో టైప్ 2 ఉన్నా సార్. అప్పుడు మళ్ళీ డైలమా వచ్చింది సార్, ఏదో నేను గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలా మెయిన్స్ కి. అప్పుడు ఏప్రిల్లో మెయిన్స్ ఉండేది సార్. ఆరు సిజిఎల్ ప్రిపేర్ అవ్వాలి. చాలా మంది సజెషన్ తీసుకుంటే ఇందులో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, మీకు టైప్ 1 లో కూడా ఎక్కువ మార్క్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఈ ప్రిపరేషన్ ఇది జాబ్ అనే సెక్యూరిటీ ఉంటుంది కదా, స్టెబిలిటీ ఉంటుంది, బ్యాకప్ కూడా పెట్టుకోవచ్చు, ఇంకా ఫ్యూచర్ ఉన్నది కదా, మళ్ళీ రాయొచ్చు, నోటిఫికేషన్ పడతాయి. నా విధంగానే నేను సిజిఎల్ రాశాను, లక్కీగా ఈ జాబ్ వచ్చింది సార్. అప్పుడు ఈ డైలమాలో నేనైతే గ్రూప్ 1 రాయలేదు సార్. మెయిన్స్ అయితే నేను అటెంప్ట్ కూడా ఇవ్వలేదు సార్. నేను ఆ తర్వాత చాలా బాధపడ్డాను. అంటే ఈ ప్రిపరేషన్ కి నాకు అది యూజ్ అయ్యేది, ఏమైనా వెళ్ళుంటే ఆ ప్యాటర్న్ అనేది తెలిసేది, మనం ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తున్నాం అది అనేది నాకు హెల్ప్ఫుల్ అయ్యేది, కానీ రాయలేదు సార్. అండ్ ఇంకోటి ఇక్కడ సుందర్ బేసిక్గా అబ్జర్వ్ చేస్తే నీ దగ్గర నుంచి చాలా విషయాలు పికప్ చేయొచ్చు. ఒక విషయం చెప్పనా, అండ్ నీకు తెలుసో లేదో, యు ఆర్ ఏ వెరీ కాన్ఫిడెంట్ పర్సన్, నీ కాన్ఫిడెన్స్ ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఏపీఆర్జేసీలో ఉండంగా ఎన్ఐటీలో సీట్ కొట్టచ్చు అని చెప్పి జేఈ మెయిన్స్కి కష్టపడి చదవడం, నమ్మడం, బిలీవ్ చేయడం, ఐ కెన్ గెట్ ఇన్ టు ఎన్ఐటీ నమ్మి చదివు. ఆ టైంలో కోచింగ్ లేకపోయినా, అది ఫస్ట్ ఎగ్జాంపుల్ నీకు. సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే బీటెక్ అయిపోగానే వేరే జాబ్స్ ఉన్నా కూడా వదిలేసి, లేదు సివిల్స్ గ్రూప్ 1 రాద్దాము సాధించగలం అని జాబ్ వదిలేసి వచ్చావు కదా, దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ స్టెప్. మూడోది, నువ్వు జస్ట్ 3 months లీవ్ పెట్టి గ్రూప్ 1 మెయిన్స్ ముందు 3 months నేను నోట్స్ రాసుకుంటాను, ఎగ్జామ్ ప్రాక్టీస్ ఏమి చేయను అని ఫిక్స్ అయ్యి నోట్స్ మొత్తం రాసుకొని, ఈవెన్ ఎగ్జామ్స్ అప్పుడు కూడా నైట్ నిద్రపోవడం పర్లేదు అంటే, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ యువర్ కాన్ఫిడెన్స్. అంటే ఒక క్లారిటీ, ఇది చేయాలని చేస్తాను అంతే, నమ్మకంగా చేస్తావు. నమ్మకంగా అనుకున్న దాన్ని ముందుకెళ్తే ర్యాంక్ వస్తుందని చెప్పడానికి ఇవాళ కూడా ఎగ్జాంపుల్. సెకండ్, నీ దగ్గర నుంచి ఒకటి నేర్చుకోవచ్చు అంటే, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ లేకుండా మెయిన్స్ రాయకూడదని నేను అందరూ చెప్తుంటారు. కానీ నీకు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ లేకపోయినా, నిన్న చెప్పి చూసావా, రైటింగ్ అంటే ఇష్టం నీకు, నువ్వు రాస్తూనే ఉంటావు, అంటే నోట్స్ రాస్తూనే ఉంటావు ఎక్కువగా. అది నేను ఉంది కాబట్టి, ఎక్కువ రాసే అలవాటు ఉంది కాబట్టి ఎగ్జామ్ రైటింగ్ ప్రాక్టీస్ కానీ మాక్ టెస్ట్లు కానీ లేకపోయినా కూడా ముందుకెళ్ళావు. కానీ ప్రిలిమ్స్ అలా కాదు. నువ్వు చూడు, యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఫస్ట్ అటెంప్ట్లోనే ఓన్గా చదువుకున్నప్పటికీ కూడా పేపర్ 1లో 108 వచ్చిందంటే వెరీ గుడ్ స్కోర్. దాని కారణం కూడా నువ్వు నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్లు రాసావు. యాక్చువల్లీ ఆ టైంలో నువ్వు 2022 ప్రిలిమ్స్లో ఆల్మోస్ట్ 100 రాసుంటావు కదా మాక్ టెస్ట్లు, డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్వి. అన్ని మాక్ టెస్ట్ రాయడం వల్ల ఏముందంటే, ప్రిపరేషన్ తక్కువ టైం చేసిన, ఓన్గా చదువుకున్న 108 ఈజ్ నాట్ ఎ జోక్.
సో అది కూడా నీ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ నేను అందరూ చెప్దాం అనుకుంటున్నాను నీ ద్వారా, నువ్వు ఓన్లీ గ్రూప్ 1 ఓన్లీ యూపీఎస్సీ పెట్టుకోలేదు. యూపీఎస్సీ రాసావు, గ్రూప్ 1 రాసావు, ఎస్ఎస్సి సిజిఎల్ కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ మారింది 2022లో. నెంబర్ ఆఫ్ పోస్ట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్ రాసావు నువ్వు. అలాగే ఏదో ఎగ్జామ్ రాస్తూ ఉండడం వల్ల నీకు ఆ ఎగ్జామ్ మైండ్ సెట్ క్రియేట్ అయ్యింది. నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది నేను యూపీఎస్సీ పెట్టుకుంటాను యూపీఎస్సీ అని, యూపీఎస్సీ రాస్తుంటారు, వేరే రాయరు. ఓకే, ఒక 1 or 2 years ఓకే, కానీ ఒక 4 years దాటిన తర్వాత వేరే ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే హెల్ప్ అవుతుంది. గ్రూప్ 1 కూడా అంతే. గ్రూప్ 1 ఈజ్ వెరీ కాంపిటేటివ్. నీకు ర్యాంక్ వచ్చి ఉండొచ్చు, కానీ చాలామంది కష్టపడే వాళ్ళకి ర్యాంక్ మిస్ అయి ఉండొచ్చు. సో మిస్ అయి ఉండొచ్చు. వాళ్ళు ఎక్కువ మంది నేను గ్రూప్ 1 రాయాలి, గ్రూప్ 1 ఇస్ టాప్ జాబ్ ఇన్ స్టేట్, అదే రాయాలని చెప్పి మిగతా ఏం రాయకుండా పక్కన పెట్టేస్తుంటారు. అలా ఉండకుండా నీలాగే సిజిఎల్ ఎగ్జామ్ కానీ గ్రూప్ 1 కానీ అలా రాస్తూ ఉంటే హెల్ప్ అవుతుంది. దిస్ అనదర్ పాయింట్ ఐ వాంట్ టు కన్వే త్రూ యూ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్, గ్రూప్ 1 ఫస్ట్ టైం రాసినప్పుడు ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా మెయిన్స్కి వెళ్ళలేదు, ఎందుకంటే జాబ్ వచ్చేసింది కాబట్టి. కానీ సెకండ్ టైం గ్రూప్ 1 పడిన నోటిఫికేషను, వచ్చినప్పటి నుంచి నోటిఫికేషన్ ప్రిపరేషన్ ఎలా ఉంది, లాస్ట్ 3 months చెప్పేవో అండర్స్టాండ్, బట్ మొదటి నుంచి ఎలా చదువుకున్నావు, అంటే జాబ్ చేస్తూ కూడా ఎలా చదువుకున్నావు. ఎందుకు అడుగుతున్నానంటే, చాలామంది జాబ్ చేస్తూనే గ్రూప్ 1 కానీ సివిల్స్ కానీ చదువుదాం అనుకుంటారు. ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, అందులో నీ జాబ్ మామూలు జాబ్ కాదు, వెరీ డిఫికల్ట్ జాబ్, తిరుగుతూ ఉన్నాడు కదా. అటువంటి జాబ్ చేస్తూ కూడా గ్రూప్ 1కి ఎలా బ్యాలెన్స్ చేసుకున్నావు, ఏం చదివేవాడివి? సార్ ఆల్మోస్ట్ నేను ఏదైతే ఈ 2 years సర్వీస్లో ఎక్సెప్ట్ ట్రైనింగ్, లీవ్, నేను ఆల్మోస్ట్ బయటే ఉన్నా సార్. అంటే ట్రైనింగ్ తిరుగుతూనే ఉన్నా. సో ఆ టైంలో సార్ నాకు అది మాకు ఎలా ఉంటుందంటే సార్, టైమింగ్స్ 10:30కి ఆఫీస్ ఉంటుంది సార్, స్టేట్ గవర్నమెంట్ కాబట్టి. 10:30 to 5:30, మోస్ట్లీ 6 వరకు ఉంటుంది సార్. ఈ పీరియడ్ తప్పించి మిగతాదల్లా మనకి ఫ్రీ టైం సార్. అది ఆల్మోస్ట్ ఎవరు కూడా మనల్ని, ఎవరైతే మా ఎస్ఏ ఉంటారో సీనియర్ ఆఫీసర్, అది నాకు ఆ టైం కూడా తెలుస్తుంది. ఎవరు కూడా ఆ టైం దాటిన తర్వాత ఏ రోజు ఉండేది లేదు సార్. వాళ్ళు కూడా తెలిసి ఇలా ప్రిపేర్ అవుతున్నామని, నేను ఇంకా మా కొలీగ్ కూడా. సో ఆ టైం కూడా మొత్తం ఫ్రీనే సార్. మనకి హోటల్స్ లో ఉంటాము కంటిన్యూస్గా. ఏంటంటే మేము ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ 6 నుంచి ఒక 10 వరకు చదవడం. ఆటోమేటిక్గా 10 తర్వాత కంటిన్యూస్గా మార్నింగ్ మొత్తం వచ్చేయడం వల్ల అంత నుంచి మనకి చదవలేము సార్. ఆటోమేటిక్ మనకు కూడా బ్రెయిన్ అనేది కొద్దిగా రిలీఫ్ కావాలనుకుంటున్నాం. ఆ టైం కూడా నేను కూడా చాలా మూవీస్, నాకు చాలా ఇష్టం, మూవీస్ చూస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత మార్నింగ్ సార్, మన మార్నింగ్ 7కి అలా లేచేవాడిని. 7 to 10 o'clock వరకు మనకి ఎవరు కనపరుస్తారు. సో 7 to 9:30 అలా. సో ఫీల్డ్ లో ఉన్న 5 hours మినిమం 5 to 6 hours చదివేవాడు సార్. దాని తర్వాత వీకెండ్స్ వచ్చేటప్పుడు ఆదివారం వచ్చేటప్పుడు మొత్తం ఫ్రీగా ఉంటుంది సార్. ఆటోమేటిక్ ఆ టైంలో వచ్చేటప్పుడు ఒక 8 hours అలా చదివేవాడు సార్. అంటే చూడు, యాక్చువల్గా నువ్వు జాబ్ చేస్తున్నా కూడా సాయంత్రం 4 hours, మార్నింగ్ 2 hours, 6 hours డే చదివేవాడివి. యాక్చువల్ చెప్పాలంటే జాబ్ చేయకుండా ఫుల్ టైం కూర్చున్నాడు కూడా 6 hours చదువుతున్నారు. మామూలుగా చెప్తాను, అంటే నాట్ ఎ జోక్, జనరల్గా చదువుతున్నారు. నువ్వు జాబ్ చేస్తూ కూడా మార్నింగ్ 7 to 9, అదే 6 to 8 2 hours, ఈవినింగ్ 6 to 10 4 hours చదువుతున్నాడు కదా. చదువుతూ కూడా మూవీస్ చూసేవాడివి. అంటే ఇట్స్ పాసిబుల్, జాబ్ చేస్తూ ఒక పక్కన మూవీస్ చూసుకుంటూ 6 hours టైం తీయగలడం కూడా ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. అండ్ సండే జనరల్గా రిలాక్స్ అవుతుంటారు కదా ఎక్కువ మంది. ప్రతి సండే 8 hours కూర్చోవడం, 8 hours ఆల్మోస్ట్. యాక్చువల్గా ఏంటంటే అందరికీ నాకు సండేస్ అనేది టైం కోసం, నాకు సాటర్డే నైటే సార్. యాక్చువల్గా ఏదైతే ఆఫీస్ నుంచి వస్తానో సాటర్డే నైట్ అయితే ఆల్మోస్ట్ అసలు బుక్స్ ఏముండవు సార్. మూవీస్ చూస్తా, ఏదైతే ఫ్రైడే రిలీజ్ అవుతుంటాయో ఆల్మోస్ట్ నేను మూవీస్ చూస్తా ఎక్కువే. ఒక 2 movies అయితే మేము చూసేవాడిని సార్. కానీ అక్కడితో అయిపోయి సండే ఆల్మోస్ట్ ఫుల్ డే అంటే 8 hours, అందులో చాలా తక్కువ సార్. ఇప్పుడైతే నేను వితౌట్ జాబ్ చదివేవాడిని, దాంతో పోల్చుకుంటే తక్కువే. 8 hours కంటిన్యూస్ గా అలా చదివేవాడిని కాదు, కానీ మినిమం 6 hours అయితే ఉండేది సార్. సో నువ్వు ఎంజాయ్మెంట్ పక్కన పెట్టలా, కష్టాన్ని పక్కన పెట్టలా, 2 ప్యారల్ తీసుకెళ్ళావు, విచ్ ఇస్ వెరీ గుడ్. ఓకే, నౌ కమింగ్ టు ఇప్పుడు గ్రూప్ 1 ఫిలిమ్స్ నీకు ఈజీయే, అంటే ఎందుకంటే నువ్వు యూపీఎస్ ఫిలిమ్స్ క్లియర్ చేసావు కాబట్టి గ్రూప్ 1 ఈజీగా రాసావు. బట్ జనరల్గా గ్రూప్ 1 ఫిలిమ్స్కి నీ అడ్వైజ్ ఏంటి? ఎవరైతే గ్రూప్ 1 ఫిలిమ్స్లో మిస్ అవుతున్నారో, మిస్ అయ్యే వాళ్ళకు చెప్తున్నాను, ఫిలిమ్స్లోనే మిస్ అయిపోతున్నారు చాలా మంది, అలాంటి వాళ్ళకి గ్రూప్ 1 ఫిలిమ్స్ నీ అడ్వైజ్ ఏంటి? సార్ యాక్చువల్గా ప్రీవియస్గా ఇప్పుడు రాస్తున్న ప్యాటర్న్ చేంజ్ అంటున్నారు. మరి ప్రీవియస్గా 2 పేపర్లు ఉండేవి, 120, 120. 120లో మనకి హిస్టరీ, జోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ ఉంటుంది. 2వ పేపర్లో 60 వచ్చేటప్పటికి మనకి మెంటల్ ఎబిలిటీ, నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉండేది. మిగతా 60 వచ్చేటప్పుడు కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ. రీసెంట్ గా వచ్చిన చేంజెస్ లో 2 పేపర్లకి 150 అంటున్నారు. మరి అది ఇంప్లిమెంట్ చేస్తారా చేయడానికి ఇంకా తెలియదు సార్. కానీ నేను ఓల్డ్ సిలబస్ చూస్తున్నాను కాబట్టి ఓల్డ్ ప్యాటర్న్. అందులో సార్ మాకు అడ్వాంటేజ్ అయ్యేది ఏంటంటే, బీయింగ్ మెకానికల్ స్టూడెంట్, బీటెక్ స్టూడెంట్ కాబట్టి ఫస్ట్ పేపర్ అనేది చాలా టఫ్ గా వస్తుంది సార్. ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే మనం మీద చదివేసి ఏదో 1 to 3, 4 అలా ఆప్షన్స్ అయితే ఇప్పుడు ఎవరు ఇవ్వట్లేదు సార్. ఈవెన్ చూసుకుంటే పేపర్లు
యూపీఎస్సీ కంటే ఏబిపిఎస్సీ పేపర్స్ టఫ్ సార్, చాలా టఫ్ గా వస్తున్నాయి. ఈవెన్ ఆ 120లో 20 మార్క్స్ వస్తే చాలు సార్, అంత టఫ్ గా ఉంటుంది. సో అప్పుడు నేనేం చెప్తానంటే మీరు ఏదో ఒక టాపిక్ చూసుకున్నా మల్టిపుల్ నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్ అనేది రాయండి సార్. మాక్ టెస్ట్ రాస్తే ఆటోమేటిక్ గా ప్యాటర్న్ అనేది కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో అయితేనేమి మీకు ఫ్రీ సోర్సెస్ ఎక్కువ ఉంటాయి, మీకు ఒక ఐడియా వస్తుంది క్వశ్చన్స్ అనేది ఎక్కడి నుంచి ఎలా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అది అనేది ఎగ్జామ్స్ లో బాగా ఉపయోగపడుతుంది. మనం ఒక పాలిటీ ఇప్పుడు లెక్షన్ పాన్ బుక్ ఉంటుంది, ఒక 5 times తిరిగేసేసినా మనం రిటర్న్ చేయలేకపోవచ్చు కొన్ని క్వశ్చన్స్. కానీ అట్ ది సేమ్ టైం 1 time చదవండి, అట్ ది సేమ్ టైం 2 మాక్ టెస్టులు రాయండి, మీకు ఆటోమేటిక్ గా మీరు ఏదైతే ప్యాటర్న్ ఉంటుందో దానికి అలవాటు పడిపోతారు. ఎలా క్వశ్చన్స్ చదువుతారు మీరు రెండోసారి చదివేటప్పుడు ఆ విధంగా చదువుతారు పేపర్, ఆ విధంగానే బుక్స్ చదువుతారు. సో ఇది ఇచ్చే సజెషన్. రెండోది మెంటల్ ఎబిలిటీ. చాలా వరకు మన యూపీఎస్సీ కానీ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మ్యాథ్స్ అనేది కొద్దిగా నెగ్లెక్ట్ చేస్తారు. అంటే అందరూ వచ్చి అనుకుంటారు కానీ అవి కూడా టఫ్ గా ఇచ్చేస్తారు. సో ఆల్మోస్ట్ ఏంటంటే ఫార్ములా బేస్డ్ ఉండేవి ఒకప్పుడు. 2018 వరకు ఏబిపిఎస్ కూడా అలానే మెయింటైన్ చేసింది. కానీ లాస్ట్ 2 అయితే మాత్రం ఇవి కూడా కష్టంగా ఇచ్చేస్తున్నారు. ఎలా అంటే ఒక క్యాస్ట్ స్టూడెంట్ ఎలా ఉంటారు, పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ బేస్డ్ ఉంటున్నాయి. అలాంటప్పుడు ఎక్కువ ప్రాక్టీస్ సార్. మ్యాథ్స్ వచ్చేటప్పటికి దాంట్లో సీక్రెట్ వచ్చేటప్పుడు ప్రాక్టీస్ సార్. మనం ఎన్ని ప్రాక్టీస్ చేస్తే అంత రిజల్ట్ అనేది వస్తుంది. ఈవెన్ ఎస్ఎస్సి కూడా నేను అదే ఫాలో అయ్యాను. ఇప్పుడు కూడా నేను చదివిన తక్కువ మాక్ టెస్ట్ ఎక్కువ సార్. టెక్స్ట్ బుక్ అనేది ఉంటుంది అందులో కూడా. సో ప్రాక్టీస్ అనేది మాక్ టెస్ట్ ఎక్కువ రాయండి. యూపీ అంటే ప్రిలిమ్స్ వచ్చేటప్పుడు ఈవెన్ యూపీఎస్ అయితేనే గ్రూప్ 1 అయితేనే ప్రిలిమ్స్ వరకు ఏంటంటే మాక్ టెస్ట్ ఎక్కువ రాస్తే బాగా ఎక్కువ అవుతుంది. గ్రూప్ 1లో యూపీఎస్సీ కన్నా కష్టం ఎందుకు వస్తుందంటే యూపీఎస్సీ లాంటి అనలిటికల్ క్వశ్చన్స్ అనలిటికల్, అలాగే గ్రూప్ 2 లాంటి ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ కంబైన్ చేసేస్తున్నారు అనమాట. ఆ 2 క్వాలిటీస్ ఉన్న కష్టం కాబట్టి తక్కువ వస్తుంది. దాన్ని ఉన్నట్టుగా నువ్వు యూపీఎస్సీకైనా గ్రూప్ 1కైనా యూ ఆల్వేస్ రైట్ మెనీ మాక్ టెస్ట్. ఫిలిమ్స్కి మెయిన్స్ రాలేదు కదా, ఫిలిమ్స్ బాగా రాసావు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద మెయిన్స్కి వద్దాం. మెయిన్స్లో నువ్వు నోట్స్ చేసుకున్నావు, ఓకే గుడ్. బట్ సోర్సెస్ 1 by 1 వద్దాం. ఫస్ట్ ఎస్ఏకి వద్దాం. ఎస్ఏ రైటింగ్కి నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావు, నోట్స్ అని ఏమేమి చేసుకున్నావా, నీ స్ట్రాటజీ ఏంటి? యాక్చువల్గా సార్ నేను యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యా కాబట్టి చాలా వరకు టాపర్స్ కాపీస్ ఎక్కువ చూసేవాడిని సార్ స్టార్టింగ్ స్టేజ్లో. అలా కొద్ది రోజులు అయిన తర్వాత నాకు అంటే ఒక అవగాహన వచ్చేసింది. ఓకే, టాపర్స్ కూడా మోస్ట్లీ వాళ్ళు కూడా సక్సెస్ అయిన తర్వాత వాళ్ళ పేపర్ మనం చూస్తాం తప్ప సక్సెస్ అవ్వకుండా వాళ్ళు కూడా మనలాంటి నార్మల్ గానే రాస్తారు. అంటే చూసిన తర్వాత మనం కూడా రాయొచ్చు అనేసి. దాని తర్వాత అప్పటి నుంచి ఏంటంటే నేను ఒక నోట్స్ పెట్టుకున్నా. అందులో ప్రతి టాపిక్ ఒక అంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా, పొలిటికల్, పొలిటికల్, సోషల్, అలా కొన్ని టాపిక్స్ ఉంటాయి కదా సార్. ఆల్మోస్ట్ ఎస్సీ కంటే సెపరేట్ ఇప్పుడు ప్రిపేర్ అవ్వలేదు, కానీ కొన్ని టాపిక్స్ వస్తాయి ఇవి రావచ్చు అనేసి. ఇంకా గ్రూప్ 1 విషయానికి వస్తే సార్ ఇందులో ఏంటంటే అవి ఉంటేనే నేను ChatGPT ఎక్కువ యూజ్ చేస్తాను సార్. దీని విషయానికి వస్తే ChatGPT ఏమవుతుందంటే నేను ఎలా క్వశ్చన్ అడిగేవాడిని, సపోజ్ ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ అడిగేవాడిని, ఓల్డ్ ఎగ్జాంపుల్స్ అని ఇంక్లూడ్ ఓల్డ్ ఎగ్జాంపుల్స్ అనేవాడిని అడిగేవాడు సార్. ఆటోమేటిక్ గా ఓల్డ్ ఎక్కడ స్విట్జర్లాండ్ కానీ ఎక్కడైతే స్కాండినేవియన్ కంట్రీస్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఒక వేస్ట్ మేనేజ్మెంట్ ఉంటే మాత్రం అలా నేను ఒక ఎక్కువ టాపిక్స్ అయితే ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే టైం కాన్స్టెంట్ ఉండడం వల్ల ఒక 25 to 30 టాపిక్స్ ప్రిపేర్ అయ్యాను. అందులో మన మెయిన్స్ ఎగ్జామ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ వచ్చింది, అది నాకు యూజ్ అయింది. రెండోసారి ఇందులో గ్రూప్ 1 విషయానికి వస్తే పక్కాగా ఏపీ రిలేటెడ్ అడుగుతారు సార్. ఒక 3 ఆప్షన్స్ ఉంటాయి కదా మన చాయిస్, అందులో ఏపీ రిలేటెడ్ ఒక క్వశ్చన్ అయితే పక్కాగా ఉంటుంది. నాకు అడ్వాంటేజ్ నేను రాసింది ఏంటంటే సార్, ఫస్ట్ సస్టైనబుల్ టాపిక్ ఫస్ట్ రోమన్ లో రాసాను. 2-3 రోమన్లో మిగతా క్వశ్చన్స్ కంటే నాకు ఏపీ రిలేటెడ్ రాయడం కొద్దిగా అడ్వాంటేజ్ అనిపించింది. రెండోది నాకు కూడా ఎక్కువ వచ్చేసాను. నేను ఎకనామిక్స్ సర్వే టూరిజం, ఏపీ టూరిజం పాలసీ గురించి ఒకటి అడిగారు సార్ క్వశ్చన్ ఎస్ఏలో. అది మనకి ఎకనామిక్ సర్వేలో అసలు ఎంత డెప్త్ ఇచ్చారంటే సార్, వాళ్ళు ఎకనామిక్ టూరిజం పాలసీ 24-29 అందులో అన్ని టచ్ చేశారు సార్. ఎక్కువ టూరిజం, తర్వాత నెక్స్ట్ రిలీజియస్ టూరిజం, బుద్ధిస్ట్, రూరల్ టూరిజం, తర్వాత అడ్వెంచరస్ టూరిజం, వాటర్ పార్క్స్, ఆల్మోస్ట్ ఒక 10 to 15 టాపిక్స్ ఉంటాయి సార్. అసలు చదివేటప్పుడు నాకు చాలా ఆశ్చర్యం, ఇన్నట్టు ఉంటాయి. టూరిజం అంటే ఆల్మోస్ట్ మనం ఏమనుకుంటామంటే ఒక మౌంటైనరింగ్, ఒక హైకింగ్ చేయడం, లేకపోతే ఏదో గుడికి వెళ్ళడం, ఇలా ఏదో అనుకుంటాం. కానీ అందులో మల్టిపుల్ యాంగిల్స్ టచ్ చేశారు. అవన్నీ నేను షార్ట్ గా నోట్స్ రాసుకున్నా. ఫ్యూచర్ లో ఏం చేస్తాం అనుకుంటారు, ఒక టూరిజం బోర్డు పెట్టడం, ఒక టూరిజం ఏంటంటే ఒక వెబ్సైట్ పెట్టడం, ఎవరైతే వస్తారో. సో ఇవన్నీ నేనైతే ఇన్కార్పొరేట్ చేశాను సార్ నా ఆన్సర్ లో. ఆ తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా నేను ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు కూడా అది యూజ్ అయింది. చాలా వరకు ఫీల్డ్ లో కూడా విజిట్ చేశాను. నెక్స్ట్ ఇందులో క్వశ్చన్ ఏపీ డెవలప్మెంట్ రిలేటెడ్ అడిగారు సార్. అది కూడా సేమ్ ఇలానే సార్. ఆల్మోస్ట్ మాకు ఎక్కువ ఆస్పెక్ట్స్ ఎక్కువ రాయొచ్చు. సో నేను చెప్పే సజెషన్ ఏంటంటే
చూస్ చేసుకునే మనం రాసే ఆన్సర్ కూడా అంటే ఏదైతే టాపిక్స్ ఉంటాయో అది కూడా పెద్ద రోల్ పోషిస్తుంది సార్. మనం ఏది చూస్ చేసుకుంటాం ఒకటి కూడా రీజనల్ గా ఉంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. రీజనల్ గా ఉంటే మేబీ మన స్టేట్ గురించి మనం కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనేసి ఆ విషయంలో ఎకనామిక్ సర్వే ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సోర్స్ ఈ విషయానికి వస్తే. సో ఎకనామిక్ సర్వే నువ్వు బాగా నోట్స్ చేసుకోవడం వలన నీకు పేపర్ 4 ఏపీ ఎకానమీలో హెల్ప్ అయింది, అండ్ ఈవెన్ పేపర్ 2 ఏపీ జాగ్రఫీలో హెల్ప్ అయి ఉంటుంది, అండ్ ఎస్ఏ రైటింగ్లో కూడా టూరిజం గురించి రాసావు. అంటే ఎకనామిక్ సర్వే నోట్స్ నుంచి నోట్స్ను బాగా చేసుకొని ఫ్యాక్ట్స్ బాగా నోట్ చేసుకోవడం వలన ఈ 3 పేపర్లు హెల్ప్ అయి ఉంటుంది కదా నీకు, హెల్ప్ అయి ఉంటుంది. అలాగే టాపర్స్ కాపీస్ చూడడం వలన కూడా మల్టిపుల్ టాపర్స్ కాపీ చూడడం వలన ఓకే ఒక టాపర్ రాస్తాడు ఐడియా వచ్చి దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. అలాగే చూడు ఇప్పుడు నువ్వు మన దగ్గర అంటే శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ టెస్ట్ సిరీస్ తీసుకున్నప్పటికీ ఎగ్జామ్స్ ఎక్కువ రాయలేకపోయావు, కానీ మోడల్ ఆన్సర్స్ నీకేం హెల్ప్ అయ్యాయా? మన మోడల్ ఆన్సర్స్ అని ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నాను. డౌన్లోడ్ చేసి అన్ని కలిపి టాపిక్ అంటే సబ్జెక్ట్ వైజ్ ఏంటంటే నోట్స్ రాసుకున్నాను. ఇవన్నీ ఈ టాపిక్ సపోజ్ నేను నోట్స్ రాసేటప్పుడు పలానా టాపిక్ శాతవాహనాసు ఒక క్వశ్చన్ మీరు డిఫరెంట్ గా అడిగారు, ఏంటంటే శాతవాహన లిటరేచర్ అడిగాడు. అందులో ఏవైతే నాకు యూజ్ అవుతాయి పాయింట్స్ అవన్నీ తీసుకున్నాను. చాలా వరకు ఆ విషయంలో మాత్రం శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ ఈ విధంగా నాకు హెల్ప్ అయింది సార్. ఓకే ఓకే. అలాగే మీ సార్ భాస్కర్ కల్లూరు, అతను యాక్చువల్ బెస్ట్ ఫ్రెండ్ ముందు నుంచి కూడా, అతని రోల్ చాలా ఉంది కదా నీకు ఆ టైంలో హెల్ప్ చేయడంలో, లీవ్ ఇవ్వడంలో? యాక్చువల్గా సార్ నాకు జనవరిలో ఇలా మనకి డేట్స్ అనేది వచ్చింది. అప్పుడు నేను ఫీల్డ్ లో ఉన్నా. ఫిబ్రవరి 10th నుంచి ఇలా లీవ్ పెడదాం అనుకున్నా. మా ఆఫీస్ లో ఆల్మోస్ట్ ఒక 8 to 9 మెంబర్స్ ఉన్నారు. సో ఆల్మోస్ట్ అందరూ చూసుకుంటే ఎవరు మేము లీవ్ పెట్టలేము, వాళ్ళకి వేరే వేరే ఆబ్లిగేషన్స్ ఉన్నాయి కాబట్టి పెట్టలేమన్నారు. నేను ఇంకొక అబ్బాయి లీవ్ పెడదాం అనుకున్నా. నేను ఇలా అప్రోచ్ అయ్యే సార్ని అప్పుడు డిఏ చేశారు, సీనియర్ డిఏ చేశారు, డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ సార్కి ఇలా భాస్కర్ సార్ని వెళ్ళి సార్ ఇలా నాకు లీవ్ కావాలి, గ్రూప్ 1 ప్రిపేర్ అవుతాను అంటే ఇంకా వేరే మాట అనేది సార్ వెళ్ళండి దాంట్లో ఏముంది, మీరు మంచి పొజిషన్ వెళ్ళాలని మేము కోరుకుంటాము అనేసి సార్ వితిన్ నాకు అడిగారు. ప్రాపర్ ఛానల్లో వెళ్ళారా తీసుకున్నారంటే ఎస్ సార్ నేను చెప్పాను అంటే వితిన్ మీరు వెళ్ళాలి నేను శాంక్షన్ చేస్తారన్నారు. నేను ఆ పీరియడ్ అనేది చాలా వరకు బాగా యూజ్ అయింది సార్. ఆ తర్వాత కూడా ప్రెసెంట్ ఏంటంటే ఇప్పుడు మాకు కూడా ఈ స్టాఫ్ తక్కువ అవడం వల్ల మాకున్న ఆడిటింగ్ యూనిటీ ఎక్కువ అయిపోవడం వల్ల ఇప్పుడు అనేది లీవ్ దొరకట్లేదు సార్. కానీ ఆ పీరియడ్ లో సార్ అనేది లీవ్ ఇవ్వడం నాకు చాలా గ్రేట్ఫుల్ సార్. సార్కి ఈ ఇంటర్వ్యూ ద్వారా థ్యాంక్స్ చెప్తాం అనుకుంటున్నాను. ఓకే. యాక్చువల్ నిజంగానే చాలా మంది సీనియర్స్ చాలా డిపార్ట్మెంట్స్లో వాళ్ళ కింద వర్క్ చేసే వాళ్ళు ఎప్పుడైనా కూడా గ్రూప్ 1 రాద్దాం అనుకుంటే అంత సపోర్టివ్గా ఉండరు ఎక్కువ మంది. అఫ్ కోర్స్ దానికి చాలా కారణాలు ఉంటాయి, డిపార్ట్మెంట్ వర్క్స్ అవ్వచ్చు, బట్ డిపార్ట్మెంట్ వర్క్స్ కష్టంగా ఉన్నప్పటికీ ఓకే ఈ అబ్బాయి హీ వాంట్స్ టు ప్రిపేర్ ఫర్ గ్రూప్ 1 ఆర్ సివిల్స్ అనుకున్నప్పుడు వాళ్ళకి కష్టంగా అనిపించిన లీవ్ ఇవ్వడం అనేది నిజంగా వెరీ గ్రేట్ థింగ్, సపోర్ట్ చేయడానికి గ్రేట్ థింగ్. సో ఆ విషయంలో భాస్కర్ని వీ షుడ్ అప్రిషియేట్ రియల్లీ. నో కమింగ్ ఇప్పుడు ఎస్ఏ అయిపోయింది, హిస్టరీకి వద్దాం. హిస్టరీ అంటే ఏపీ హిస్టరీ, ఇండియా హిస్టరీ, జాగ్రఫీ కూడా ఇండియా ఏపీ. ఈ పేపరు బాగా డిఫికల్ట్గా ఫీల్ అవుతుంటారు ఎక్కువ మంది, అంటే ఫ్యాక్చువల్గా బాగా కష్టం కదా. సో దానికి నువ్వు సోర్సెస్ ఏం ఫాలో అయ్యావు? సోర్సెస్ అంటే ఎలా ప్రిపేర్ అయ్యావు? ఎగ్జామ్లో నీకు ఎక్కువ మార్క్స్ రావడానికి కారణం ఏమనుకుంటున్నావు? నీ స్ట్రాటజీ ఎలా ఉంది ఎగ్జామ్ రైటింగ్లో, ఆన్సర్ రైటింగ్లో? ఇప్పుడు ఏపీ రిలేటెడ్ కదా సార్, ఏపీ హిస్టరీ, ఏపీ జాగ్రఫీ, ఏపీ ఎకానమీ ఈ 3 ఉంటాయి సార్. మోస్ట్లీ ఈ 3 ఉంటాయి. ఇందులో ఏపీ హిస్టరీకి వచ్చేటప్పుడు సార్ నాకు చాలా వరకు నేను గ్రూప్ 1 గ్రూప్ 2 రిలేటెడ్ ప్రిపేర్ అవుతాం అనేసి మన ఆల్మోస్ట్ ఏపీ హిస్టరీ బై జోగినేట్ సార్ బుక్ ఉంటుంది సార్, తెలుగు మీడియం. నేను అప్పటికే గ్రూప్ 2 కూడా ప్రిపేర్ అవుతాం. మేబీ టీటీకి సబ్ రిజిస్టర్ మా పోస్ట్ కంటే కొద్దిగా బెటర్, అవి ఇంకా ఎక్కువ పబ్లిక్ ఇంటరాక్షన్ ఉంటుందని నేను అప్పటికే ఒక 2 times చదివా సార్. సో దానికి చదవడం వల్ల నాకేమైందంటే అవన్నీ ఏం చేశానంటే మళ్ళీ వేరే సోర్స్ పెట్టుకుంటే నాకు మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. ఏం చేశానంటే అవన్నీ స్కాన్ చేసుకున్నాను. స్కాన్ చేసుకుని మన ఇది ఉంటుంది కదా సార్ ట్రాన్స్లేటర్, అందులో అన్ని ఏవైతే ఉంటాయో యాక్చువల్ గా జోగినేట్ సార్ బుక్ అయితే చాలా లెంతీగా ఉంటుంది, కానీ అన్ని నాకు అవసరం లేదు. ఓన్లీ నాకు వచ్చేసప్పటికి సోషియో, ఎకానమీ, రిలీజియస్, కల్చరల్ ఈ 4 ఆల్మోస్ట్ శాతవాహన అయితే ఈ 4 వచ్చేటప్పటికి ఏంటంటే సార్వి అందులో చాలా వరకు తీసుకొని అందులో నుంచి ఇంగ్లీష్ కన్వర్ట్ చేసిన తర్వాత నేను కొన్ని మెటీరియల్ అందులో నుంచి కొన్ని పికప్ చేసుకున్నాను. ఇంకేవైతే ఉంటాయో శాతవాహన చాలా వరకు మనకి యూపీఎస్సీ బ్యాక్గ్రౌండ్ కవర్ అయిపోతాయి సార్. ఏవైతే ఈస్టర్న్ చాళుక్య సార్ ఉంటే నేను యూట్యూబ్ మన వికీపీడియా ఆ విషయంలో చాలా హెల్ప్ అయింది. అందులో వాళ్ళు డీటెయిల్ గా ఇస్తారు. మనం దాని వికీపీడియా మొత్తం తీసుకొచ్చి చార్ట్ జీపీటీ పెట్టేవాడిని, ట్రై టు కన్సైజ్ టు క్వశ్చన్ యూపీఎస్సీ క్వశ్చన్ అనేవాడిని. ఆటోమేటిక్ గా మనకి ఎక్కువ హెల్ప్ అయ్యింది సార్, ఎందుకంటే నాకున్న టైం కాన్స్టెంట్ తక్కువ వల్ల ఆ సిరీస్ చార్ట్ జీపీటీ పెడితే ఆటోమేటిక్ మంచిగా హెడ్డింగ్స్ పెట్టి ఇచ్చేది, మళ్ళీ దాన్ని నేను పికప్ చేసుకునేవాడిని. ఆ విధంగా ఏపీ హిస్టరీకి అయ్యింది సార్.
ఇంకా ఏపీ ఎకానమీ సార్ క్వశ్చన్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఏపీ ఎకానమీ ఆల్మోస్ట్ 150లో 75 క్వశ్చన్స్ వస్తాయి పేపర్ 4. కానీ సోర్సెస్ వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఏదైనా మన అప్పుడు కంటే చదివి సార్ అయితే ఎవరైతే ఉంటాయో గ్రూప్ 2 రిలేటెడ్ ఉంటాయి, అవన్నీ మనం ప్రిపేర్ అయితే చాలా హెవీ అయిపోతుంది. అంత కంటెంట్ అనేది మనకు అవసరం ఉండదు, మనకి ఏంటంటే లిమిటెడ్ గా ఉండాలి. సో నేను ఏం చేసానంటే ఇవన్నీ కాకుండా ఎకనామిక్ సర్వే ఫోకస్ పెడదాం అనుకున్నాను. ఎకనామిక్ సర్వేలో మనకి ఏవైతే కావాలో సార్ అందులో ఐసిటీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఇండస్ట్రీస్, అగ్రికల్చర్ డీటెయిల్ ఇస్తారు సార్. కాకపోతే కొద్దిగా డేటా ఎక్కువ ఉంటుంది మనకది. నాకు ఈ డేటా అనేది గుర్తుపెట్టుకుని చాలా ఇంట్రెస్ట్ కూడా, చిన్నప్పటి నుంచి డేట్స్ నాకు అన్ని గుర్తుంటాయి కాబట్టి నేను ఎకనామిక్ సర్వే తీసుకున్నా. ఎకనామిక్ సర్వే ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఏంటంటే ఈ డేటా మొత్తం నేను నోట్స్ రాసుకున్నా. ఓన్లీ ఎకానమీ అది తప్ప ఇంకా వేరే సోర్స్ అయితే నేను చదవలేదు సార్. ఇండియన్ ఎకానమీ వచ్చేటప్పటికి వివేక్ సింగ్ సార్ బుక్ ఉంటుంది, అది నేను స్టార్టింగ్ నుంచి యూపీఎస్సీ నుంచి చదువుతున్నా కాబట్టి నాకు ఇండియన్ రిలేటెడ్ అయితే ఏది ఇబ్బంది అనిపించింది సార్. అవును, ఏపీ జాగ్రఫీ సార్. ఏపీ జాగ్రఫీలో టాపిక్స్ కూడా ఎలా ఉంటాయంటే సోషియో ఎకనామిక్ జాగ్రఫీ, పాపులేషన్ రిలేటెడ్ అలా క్వశ్చన్స్ చదువుతుంటారు. ఒకటి ఉంటుంది ఎకాలజీ రిలేటెడ్, అది ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. అందులో ఏంటంటే వాళ్ళు మొత్తం డీటెయిల్స్ ఏవైతే ఎండేంజర్డ్ స్పీసీస్ ఉంటాయి, ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉంటాయి, అవన్నీ మన ఏపీ రిలేటెడ్ అన్ని అందులో పెడతారు. అది చూసుకున్నా. ఇంకా ఈ పాపులేషన్ ఇలాంటివన్నీ ఏంటంటే అక్కడ వచ్చేది ఎవరితో ఒక మెటీరియల్ ఉంటుంది, వాళ్ళు సర్క్యులేట్ అవుతా ఉండేది టెలిగ్రామ్ ఛానల్, అది నేను తీసి పికప్ చేసుకునేవాడిని. దాంట్లో ఏంటంటే కొద్దిగా డేటా ఉండేది, ఎందుకంటే సార్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే మనకు తెలియదు. ఆ డేటా తీసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఎకనామిక్ సర్వేలో మనకి రిలేటెడ్ ఉంటాయి. పాపులేషన్ చాప్టర్ ఉంటుంది, ఆ తర్వాత సోషల్ వెల్ఫేర్, బ్యాక్వర్డ్ అన్నీ అందులో ఉంటాయి సార్. అందులో నుంచి పికప్ చేసుకున్నాను. ఓకే, ట్రైబల్స్ ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఏరియాస్ ఎక్కడెక్కడ సెగ్రిగేట్ అయి ఉన్నారు, ఎక్కడెక్కడ వాళ్ళు కాన్సన్ట్రేటెడ్ ఎక్కువ ఉన్నారు, అది నేను ఒక మ్యాప్ వేసుకునేవాడిని. ఓకే, ఈ పాడేరు ఏరియాలో అల్లూరు సీతారాం ఏఎస్ఆర్ రీజియన్ లో ఎక్కువ మంది ట్రైబల్స్ ఉన్నారు, కన్సర్న్ వాళ్ళ పర్సెంటేజ్ ఎంత, అవన్నీ నేను ఆల్మోస్ట్ ఏంటంటే జోగ్రఫీ నోట్స్ కూడా ఒక 25-30 పేజెస్ లో రాసేసుకున్నాను. అది మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసి ఎగ్జామ్స్ లో కూడా చాలా లిమిటెడ్ ఉంటుంది సార్. యాక్చువల్ ఏపీ జోగ్రఫీ వచ్చేటప్పటికి అది బాగా యూజ్ అయింది సార్ నాకైతే. గుడ్. అయితే ఇప్పుడు ఇక్కడ సుందర్ నీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే చాట్ జీపీటీని చాలా బాగా వాడావు నువ్వు. అంటే నువ్వు స్పెసిఫిక్గా వికీపీడియాలో ఉన్న దాన్ని మొత్తం కాపీ చేసి చాట్ జీపీటీలో పేస్ట్ చేసి దీన్ని కన్సైజ్ చేయమని అడిగేవు. కన్సైజ్ చేసిన తర్వాత కూడా గ్రూప్ 1 సిలబస్కి యూపీఎస్ సిలబస్ తగినట్టుగా ఇవ్వమని చెప్పావు. అండ్ అందులో నువ్వు ఇందా చెప్పావు ఈ టాపిక్ మీద ప్రపంచం వరల్డ్ ఎగ్జాంపుల్స్, ఇండియా ఎగ్జాంపుల్స్, ఏపీ ఎగ్జాంపుల్స్ అడిగాడు నువ్వు. అలాగే ఆ టాపిక్ని కన్సైజ్ చేసి ఫ్యాక్ట్స్ని హెడ్డింగ్ పెట్టి ఇవ్వమని చెప్పావు. అంటే నువ్వు అడుగుతున్నావు చాట్ జీపీటీ క్లియర్ ఏం కావాలన్నది. సో నాకు తెలిసి ఖచ్చితంగా ఇప్పుడైతే మాత్రం ప్రతి గ్రూప్ 1 యూపీఎస్ ఆస్పిరెంట్ దే హ్యావ్ టు యూజ్ ఏఐని ఖచ్చితంగా యూజ్ చేయాల్సిందే. నువ్వు జోగినాడు తెలుగు మీడియం బుక్ని తీసుకొని స్కాన్ చేసి దాని ట్రాన్స్లేటర్ వాడు ఇంగ్లీష్లో మార్చుకొని ఆ మారిన దాన్ని మళ్ళీ కన్సైజ్ చేసుకొని తీసుకున్నావంటే నిజంగా నువ్వు యూఆర్ వెరీ గుడ్ ఎట్ టేకింగ్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకొకటి వచ్చిన ఇన్ఫర్మేషన్లో మొత్తం తీసుకోకుండా ఎగ్జామ్కి ఏది అవసరమో దాన్ని తీసుకున్నావు, నోట్స్ చేసుకున్నావు కదా. సో ఈ ప్రాసెస్ని ఖచ్చితంగా అందరూ ఫాలో అవ్వాలి. ఇది మాత్రం నీ దగ్గర నుంచి ఖచ్చితంగా అందరూ నేర్చుకోవాల్సిన విషయం మాత్రం. వికీపీడియా వాడడం, చాట్ జీపీటీ వాడడం, మనకు కావాల్సిన తీసుకోవడం, తెలుగు మీడియంలో ఉన్నదాన్ని ఇంగ్లీష్లో మార్చుకోవడం, దాంట్లో కూడా మళ్ళీ నోట్స్ చేసుకోవడం, ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ ఫాలో అవ్వాలి. ఇది కానీ ఫాలో అయితే తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనం లాగచ్చు, బయటికి తాగచ్చు, విచ్ ఇస్ వెరీ గుడ్. అలాగే ఏపీ జాగ్రఫీకి, ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ 3 కవర్ చేశారు. ఏపీలో ఎందుకని ఇంకేం ఉండదు. ఇండియాకి వచ్చేద్దాం. ఇండియా కూడా ఎకానమీ చెప్పావు నువ్వు, ఎకానమీ వివేక్ సింగ్ అని చెప్పావు. వివేక్ సింగ్. ఇండియన్ హిస్టరీకి ఏం ఫాలో అయ్యావు? ఇండియన్ హిస్టరీ సార్ స్టార్టింగ్ స్పెక్ట్రమ్ ఉంటుంది కదా సార్, దానికి ఆల్మోస్ట్ ఏంటంటే స్పెక్ట్రమ్ మెయిన్లీ ఇండియన్ మిడివేల్ మోడర్న్ ఫాలో అయ్యాను. దాని తర్వాత మిడివేల్ నెక్స్ట్ ఏన్షియంట్ వచ్చేటప్పుడు సార్ నేను ఒకసారి పాత ఎన్సీఆర్టీ చదివాను. పాత ఎన్సీఆర్టీ చదివాను కానీ అది బాగా బల్కీగా ఉంటుంది సార్, అంత అవసరం లేదని నారాయణ శర్మ అవచ్చు, సతీష్ చంద్ర అవచ్చు. సో ఆ రెండు చదివిన తర్వాత ఏంటంటే దానికి కన్సైజ్ నోట్స్ అని యూట్యూబ్ లో బోర్డు ఉంటాయి, మన టెలిగ్రామ్ లో మన గూగుల్ లో బోర్డు ఉంటాయి సార్. అందులో ఏదో ఒక నాకు టాపర్స్ నోట్స్ ఎస్పెషల్లీ ఆ టైంలో నేనంటే గాయత్రి మేడం, ఆ మేడం గారు నోట్స్ తీసుకున్నా సార్. ఎందుకంటే మేడం గారు అప్పుడు డెక్కని హిస్టరీ, సౌత్ ఇండియన్ హిస్టరీ, నార్త్ ఇండియన్ హిస్టరీ అని సెపరేట్ పీడిఎఫ్స్ పెట్టారు. కాబట్టి అదే టైంలో మేడం గారు ఐపీఎస్ స్టార్టింగ్ వచ్చింది, దాని తర్వాత ఐఏఎస్ గా ఆ నోట్స్ అయితే నాకు బాగా వెళ్ళిపోయింది సార్. ఈ రెండింటి టాపిక్ వచ్చేటప్పటికి ఇంకా మోడర్న్ ఇండియన్ హిస్టరీ అయితే స్పెక్ట్రమ్ సార్. అది ఎక్కడ నాకు అది జిస్ట్ అనేది దొరికింది, దాన్ని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసి డేట్స్ మొత్తం క్రోనాలజీ చేశాను మోస్ట్లీ మోడర్న్. అంటే ఈవెన్ స్పెక్ట్రమ్ కూడా నువ్వు మొత్తం చదవలేదు, దాంట్లో కూడా జిస్ట్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది అంటే టైం తక్కువ ఉన్నప్పుడు మనం ఎలా చదవాలంటే పెద్ద బుక్స్ చదవకూడదు. దాంట్లో కూడా మళ్ళీ ఇంకో టెలిగ్రామ్ ఛానల్ ఇందాక నువ్వు ఒక నోట్ దొరికిందన్నావు,
ఏపీ గురించి. అంటే నువ్వు ఎక్కడైతే షార్ట్ నోట్స్ దొరుకుతుందో, టాపర్స్ నోట్స్ అవ్వచ్చు, టెలిగ్రామ్ ఛానల్ అవ్వచ్చు, షార్ట్ నోట్స్ని బాగా యూజ్ చేసుకోగలిగావు. అది నీకు బాగా వెళ్ళిపోయింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఓకే, పేపర్ 2 హిస్టరీ జోగ్రఫీ అయిపోయింది, పేపర్ 3 పాలిటిక్ వద్దాం. నువ్వు నోట్స్ చేసుకున్నప్పుడు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ, గవర్నెన్స్ కానీ, ఎథిక్స్ కానీ, లేదా లా ఈ 4 మీద నోట్స్ ఎక్కువ చేసుకోలేదు కదా? అవును సార్, ఈ 4 అనేది ఎస్పెషల్లీ లా కొడతాం సార్. లా విషయానికి వచ్చేటప్పటికి అది అవుట్ ఆఫ్ ది సిలబస్, అంటే మనకి ఇప్పుడు మనం టచ్ చేయాలి, యూపీఎస్సీలో ఉండదు. కొన్ని టాపిక్స్ ఉంటాయి, 7th షెడ్యూల్ అలాంటివన్నీ ఉంటాయి, కానీ ఈ సివిల్ లా, క్రిమినల్ లా అవన్నీ ఏమి ఉండవు సార్. నాకు అది అనేది లాస్ట్ వచ్చేసారు, ఎందుకంటే స్టార్టింగ్ నేను హిస్టరీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు లా అనేది లాస్ట్ లో చదువుతూ ఉంచాడు. ఇంకా పాలిటిక్స్ అని వస్తే లెక్సికన్ చదివే సార్, ఎందుకంటే అందరికి ఫేవరెట్ సబ్జెక్ట్ పాలిటీ సార్. ఎందుకంటే మనము ఆ పాలిటీ అనేది కొత్తగా నేర్చుకుంటాం. మనకి ఒక పార్లమెంట్ లో ఒక సబ్జెక్ట్ క్వశ్చన్ అవర్ అవుతుందంటే మనకి వేరే వాళ్ళకంటే మనకు ఎంతో కొంత ఎక్స్ట్రా తెలుస్తుంది. క్వశ్చన్ అవర్ అంటే ఏంటి, తర్వాత జీరో అవర్ అంటే ఏంటి, మనకి ఒక లేమెన్ కంటే మనకి ఆ డిఫరెన్స్ అనేది వస్తుంది సార్. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ లెక్నికల్ మెటీరియల్ నెక్స్ట్ ఏమైనా న్యూ జడ్జిమెంట్స్ వచ్చేటప్పుడు అవన్నీ నేను ఒక దగ్గర నోట్స్ రాసుకున్నాను సార్. అది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వచ్చేటప్పుడు సార్, మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఎక్కడో కోచింగ్ తీసుకున్నాడు, మనోడు నోట్స్ నాకు ప్రొవైడ్ చేసేసారు. ఎందుకంటే అది నాకు ఎప్పుడు నేను చదవలేదు, మనోడు ఆ నోట్స్ ప్రొవైడ్ చేశారు. అందులో ఈ 2-3 టాపిక్స్ ఏవైతే ఉంటాయి. ఇంకా ఎథిక్స్ వచ్చేటప్పుడు సార్ నేను నోట్స్ రాసుకున్నాను సార్. టాపర్స్ నుంచి కొంత ఎక్స్ట్రా చేసుకుని, కొంత యూట్యూబ్ లో ఏవైతే వీడియోస్ ఉంటాయి అందులో కామెంట్ చేసేటప్పుడు నేను నోట్స్ రాసుకున్నాను. అక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఎథిక్స్ అనేది మనకి యూపీఎస్సీ ఒక పేపరే కాబట్టి అది నాకు పెద్దగా ఇబ్బంది అనిపించింది. గవర్నెన్స్ కూడా అంతే సార్, నేను ఏదైతే పాలిటిక్స్ ప్రిపేర్ అయ్యానో ఏమైనా నేను ఏవైతే చెప్తున్నా సార్ అవన్నీ కూడా మీ టెస్ట్ సిరీస్ అయితే మిగతా టెస్ట్ సిరీస్ కూడా కొద్ది చూసేవాడిని. యూపీఎస్సీ ఎస్పెషల్లీ వాళ్ళ దగ్గర నుంచి కొన్ని పాయింట్ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాను సార్. అన్ని నేను చెప్పలేను, కానీ ఏదైతే ఎక్స్ట్రా ఉంటుందో. కానీ ఏంటంటే సోర్స్ అన్నింటిలో నుంచి ఒక్కొక్క దానిలో నుంచి ఇంపార్టెంట్ తీసుకున్నాం. అంటే ఒక సోర్స్నే కాకుండా డిఫరెంట్ థింగ్స్, పీడిఎఫ్ ఫైల్స్, నోట్స్, అన్ని తీసుకొని అవన్నీ వదిలిపెట్టుకున్నాం. ఏదైతే దట్ ఈస్ ఇంపార్టెంట్. అంటే సిలబస్ మీద మంచి అవగాహన ఉండి పీవైక్యూస్ బాగా తెలిస్తేనే మనం అలా తీసుకోగలం, ఇంపార్టెంట్ పార్ట్ తీసుకోగలం, ఇలా తీసుకోలేం కదా. ఓకే, ఇప్పుడు లాస్ట్కి ఇప్పుడు పేపర్ 3 ఎకానమీ చెప్పాను, పేపర్ 4 ఎకానమీ గురించి చెప్పాను, అయిపోయింది. పేపర్ 5 వద్దాం. ఇప్పుడు 5కి లాస్ట్ పేపర్ ఎస్ఎన్టీ పేపర్. ఎస్ఎన్టీ డిఫికల్ట్ పేపర్, నోట్స్ ఎక్కువ ఉంటుంది, టాపిక్స్ ఎక్కువ ఉంటాయి. ఎస్ఎన్టీ అండ్ ఎన్వైర్న్మెంట్కి అంటే పేపర్ 5కి నీ ప్రిపరేషన్ ఎలా ఉంది అంటే, నా ఉద్దేశం సోర్సెస్ చెప్పు, ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్పు, ఎగ్జామ్లో ఎలా రాస్తే ఆన్సర్స్ మార్క్స్ బాగా వస్తాయి కూడా చెప్పు. యాక్చువల్గా సార్ మిగతా పేపర్ల కంటే ఎస్ఎన్టీ పేపర్ లెంతీ పేపర్, వాళ్ళు క్వశ్చన్ వచ్చేటప్పుడు 5 లైన్లు ఉంటాయి సార్. మనం రీసెంట్ గా ఒక క్వశ్చన్ మా దాంట్లో వాట్ ఆర్ నేచురల్ రిసోర్సెస్, వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్, వాట్ ఆర్ ది స్కీమ్స్ దట్ ఆర్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై ది గవర్నమెంట్స్, అండ్ వాట్ ఆర్ సమ్ ఆఫ్ ది అంటే ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తున్నది ప్రెజెంట్ జనరేషన్. ఈ క్వశ్చన్ అంటే రాయాలంటే ఒక ఎస్సీ టాపిక్ సార్. ఈవెన్ 40 పేజెస్ రాసిన ఆ క్వశ్చన్ అనేది మనకు తగదు. కానీ అక్కడ ఆ విషయంలో మనకి ఏంటంటే కన్సెన్స్ రాసుకోవాలి, ఒక ఫ్లో చార్ట్స్ అనేవి వేశారు, మౌంటైన్స్, ఫ్లో, తర్వాత ఇంటర్మీడియట్స్ అలా. ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేటప్పుడు ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి సార్. ఒకటి సైన్స్ అండ్ టెక్నాలజీ, రెండోది వచ్చేటప్పటికి ఎథిక్స్, ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ ఏంటంటే మనకి యూపీఎస్సీలో మనది ఎక్కువ స్కోరింగ్ సబ్జెక్ట్స్. ఈవెన్ ఫిలిమ్స్ లో అయితేనేమి, మెయిన్స్ లో అయితేనేమి. నాకు స్టార్టింగ్ నుంచి కూడా 2 సబ్జెక్టులు చాలా ఇంట్రెస్ట్. ఒకటి క్వాలిటీ, రెండోది ఎన్విరాన్మెంట్ సార్. సో ఎన్విరాన్మెంట్ మీద నేను ఒక 3 టాపిక్స్ ఉంటాయి. ఒకటి ఎకాలజీ, బయోడైవర్సిటీ, నెక్స్ట్ వచ్చేటప్పటికి మన క్లైమేట్ చేంజ్. ఈ 3 టాపిక్స్ మీద కూడా నేను ఎవ్రీ అనేది నోట్స్ రాసుకున్నాను సార్. అది మనకి ఆన్లైన్ సోర్సెస్ అయితేనేమి, తర్వాత యూట్యూబ్ లో వీడియోస్ చూడడం అయితేనేమి, కరెంట్ అఫైర్స్ అప్పుడప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది మంత్లీ మ్యాగజైన్స్ నుంచి. ఎవ్రీ టాపిక్ కి, ఒక క్లైమేట్ చేంజ్ కి కొన్ని సోర్సెస్. ఎందుకంటే సార్ ఎన్విరాన్మెంట్ లో మనకి ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఇలాంటివన్నీ. నెక్స్ట్ ఇందులో స్పెసిఫిక్ ఏంటంటే బయోడైవర్సిటీ, మన ఏపీలో ఏం బయోడైవర్సిటీ ఉన్నాయి, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని నేను ముందు నుంచే నోట్స్ రాసుకున్నాను సార్. ఆ తర్వాత మినరల్స్ వచ్చేటప్పటికి మన జోగ్రఫీ నోట్స్ ఉంటుంది. సో ఇది ఎన్విరాన్మెంట్ పార్ట్స్. ఎన్విరాన్మెంట్ నాకు పెద్ద కష్టం అనిపించింది సార్. కానీ సైన్స్ అండ్ టెక్నాలజీలో వీళ్ళు అడిగి కొన్నింటికి అసలు మనకి ఎక్కడ దొరకదు సార్. గ్రీన్ ఫార్మసీ అని ఒకటి ఉంటుంది సార్. స్టార్టింగ్ లో నేను గ్రీన్ ఫార్మసీ అంటే అది వేరే విధంగా ఊహించుకున్నా సార్. గ్రీన్ ఫార్మసీ అంటే నాకు వేరే అర్థమైంది. కానీ లాస్ట్ లో తెలిసింది ఏంటంటే మనకి తులసి ఏవైతే మనము ఆయుర్వేదిక్ ఉంటామో ట్రెడిషనల్ అలా అన్నట్టు వచ్చింది సార్. కానీ వాళ్ళు పేపర్ టాపిక్స్ నుంచి బయటకు వెళ్ళారు సార్. అలా సైన్స్ అండ్ టెక్నాలజీ నేను ఏంటంటే మోస్ట్లీ గూగుల్ సార్. గూగుల్, చాట్ జీపీటీ ఇవి బాగా యూజ్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే మ్యాగజైన్స్, మంత్లీ మ్యాగజైన్స్, ఏవైతే ఆ టాపిక్ స్పెసిఫిక్ టాపిక్స్ ఉంటాయి. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి ఉండే టాపిక్స్ 9 ఉంటాయి సార్, కానీ క్వశ్చన్స్ 15 వస్తాయి సార్. అందువల్ల కొద్దిగా మనకి మిగతా అన్నింటికంటే మనం గెస్ట్ చేయొచ్చు
ఇక్కడ నుంచి క్వశ్చన్ వస్తుంది, కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ మనం గెస్ట్ చేయలేము. వాళ్ళు ఎక్కడైనా అడగచ్చు. రీసెంట్ గా ఏపీలో సైన్స్ యూనివర్సిటీ సైన్స్ ఇన్స్టిట్యూట్స్ ఏమని అడిగారు. అలాంటప్పుడు నేను ముందు నుంచి దానికి ప్రిపేర్ అయ్యి ఉన్నాను సార్. సైన్స్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడ ఉంటాయి, ఆల్మోస్ట్ ఉండేదే తక్కువ ఉంటాయి, మనం ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే ఎవరు సైన్స్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ సైంటిస్ట్ ఎవరు ఉన్నారు మన ఏపీలో, వరల్డ్ మన ఇండియాలో ఎవరు ఉన్నారు. అలా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో ప్రతి టాపిక్ కి ఒక పేజ్ సార్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత మెటా, నెక్స్ట్ రోబోటిక్స్, నెక్స్ట్ బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇవన్నిటి కూడా ప్రతి పేజీ ఆల్మోస్ట్ ఒక 20 ప్రిపేర్ చేసుకున్నాను సార్. రీసెంట్ గా ఏంటంటే ఏవైతే టెక్నాలజీ డెవలప్ అవుతుందో ఇవన్నీ నేను వేరే దాంట్లో అప్లై చేయగలిగాను. ఆ విధంగా బాగా యూజ్ అయింది సార్. అంటే మోస్ట్లీ గూగులే సార్, చాట్ జీపీటీ, అందులో ఏంటంటే మనకి క్లియర్ గా తెలుస్తుంది సార్ ఏం పాలసీని ఇంప్లిమెంట్ చేశారు అన్నట్టు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే నువ్వు గ్రూప్ 1లో ఈ టాపిక్స్ క్వశ్చన్స్ వస్తాయి గెస్ట్ చేయగలిగావు, అంటే ఈ టాపిక్స్ చదువుకొని సరిపోతుంది అని ఒక కైండ్ ఆఫ్ అనాలిసిస్, అది గెస్ అని కాదు అనాలిసిస్. అది దానివల్ల ఏమైందంటే నువ్వు స్పెసిఫిక్గా సెలెక్టివ్గా వెళ్ళి కొన్ని టాపిక్స్ మీద నోట్స్ చేసుకున్నావు. ఆ క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి బికాజ్ యూ అనలైజ్ చేద్దాం. అలా కాకుండా ర్యాండమ్గా ప్రతి టాపిక్ ప్రతి చిన్న విషయాన్ని నోట్స్ రాసుకుంటూ వెళ్ళిపోతే టైం చాలా వేస్ట్ అవుద్ది. అది కూడా అంటే అందుకని నువ్వు జస్ట్ 40 daysలోనే మెయిన్ సంబంధించిన నోట్స్ అంతా కూడా చేసుకోగలిగావు. బికాజ్ యూర్ ఏబుల్ టు అనలైజ్ అండ్ గెస్ విచ్ క్వశ్చన్స్ వెల్ కమ్. అది బయలుపోయి ఉంటుంది. నువ్వు కవి ఇంటర్వ్యూకి వద్దాం. ఇప్పుడు ఫిలిమ్స్ కవర్ చేసాము, మెయిన్స్ చేసాము, ఇంటర్వ్యూకి వద్దాం. ఇంటర్వ్యూ ఈవెన్ నేను నీ మాక్ ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు కూడా నాకు క్లియర్గా అర్థమైంది ఏంటంటే నీకు డెప్త్ ఉంది బేసికల్గా, అంటే ప్రతి టాపిక్ మీద డీప్గా చెప్పగలిగావు. జనరల్గా ఏమవుతుందంటే ఎవరైతే ఓన్లీ షార్ట్ నోట్స్ చదువుకుంటారో, ఓన్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ చదువుకుంటారో అటువంటి వాళ్ళకి దగ్గర జనరల్గా డెప్త్ ఉండదు జనరల్గా అయితే. బట్ నీది డెప్త్ ఉన్న కారణం ఏంటంటే నువ్వు నోట్స్ షార్ట్గా చేసుకున్నా ప్రధాన్ని ఫాస్ట్గా చదువుకుంటూ వెళ్ళి దెన్ యూ మేడ్ ద నోట్స్. అంటే ఎందుకు చెప్తానంటే నేను సుందర్, చాలామంది గ్రూప్ 1 సివిల్స్ కూడా టాపర్స్ నోట్స్ తీసుకొని ఇంపార్టెంట్ పార్ట్స్ చదువుకుని వెళ్తారు కొంతమంది. అలాంటి వాళ్ళ దగ్గర ఏమవుతుందంటే వాళ్ళ టెక్స్ట్ బుక్స్ అవరు కాబట్టి డెప్త్ ఉండదు అనుకుంటాం. కానీ నువ్వు ఆల్మోస్ట్ ప్రతి టాపిక్ మీద చాలా బాగా మాడగలిగావు, ఆ డెప్త్ కూడా ఉంది నీకు ఉంది. దానికి కారణం ఏంటి? సార్ స్టార్టింగ్ నుంచి కూడా ఏవైతే మనకి జూనియర్ కాలేజ్ వాళ్ళు ఏం చెప్పేవారంటే టెక్స్ట్ బుక్స్ ముందు చదవండి, ఏవైతే ఐపీఎండి యూనివర్సిటీ ఉన్నాయి కెమిస్ట్రీ బుక్స్ అనేవి ఇవి ముందు చదవండి. దీని నుంచే మనం ఏవైతే మెటీరియల్స్ ఉంటాయి టెస్ట్ సిరీస్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవి ఉత్పత్తి అవుతాయి. అంటే అక్కడ నుంచి మోస్ట్లీ క్వశ్చన్స్ అడుగుతారు. మీరు అవి స్ట్రాంగ్ ఉంటే బేసిక్స్, మిగతా ఏవైతే ఉంటాయో అవన్నీ ఆటోమేటిక్ గా మీరు ఆటోమేటిక్ మీకు కమెంట్ అనేది వచ్చేస్తుందని ముందు నుంచి నాకు ఉండేది. సో స్టార్టింగ్ నుంచి నేను ఏవైతే ఉంటాయో ప్రతి పాలిటీ మీద కూడా మంచి నాలెడ్జ్ అయితే సంపాదించుకున్నాను సార్. మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయడము, దాని తర్వాత ఏవైతే కరెంట్ అఫైర్స్ ఉంటాయో అవన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు నేను నా నోట్స్ లో ఒక ప్లేస్ ఉంచుకునేవాడిని. అంటే కొన్నిసార్లు ఏంటంటే మనకు అవ్వదు ఆ టాపిక్ నుంచి ఇంకా ఎక్స్ట్రా ఏమైనా వస్తుంది అనేసి, కానీ ఏంటంటే నేను నోట్స్ లో ఏదైతే కొత్త టాపిక్స్ వస్తాయని రాసుకునేవాడిని. ఆ విధంగా ఏంటంటే మనం ఇప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం వల్ల అందులో ఫ్యూచర్ లో ఇంకా ఏమైనా రావచ్చు అనే దాన్ని కూడా ప్లేస్ ఉంచేవాడిని సార్. ఆ నోట్స్ మేకింగ్ అనేది నాకు బాగా హెల్ప్ అయింది. ఒక దగ్గర ఉంటాయి సార్, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నోట్స్ రాస్తారు సార్. ప్రతి ఒక్కరు నోట్స్ రాస్తారు, ప్రతి ఒక్కరు అన్ని చదువుతారు. కానీ ఆ టాపిక్ చదివేటప్పుడు మనం ఆ నోట్స్ అనేది అక్కడ పక్కనే ఉంటే ఏదైతే అప్డేట్ చేసి ఉంటుందో ఆటోమేటిక్ మనం అదే చదివేటప్పుడు మనకి స్ట్రైక్ అవుతుంది ఎగ్జామ్ లో కూడా. లేకపోతే ఇది వేరే దగ్గర ఉంటే అప్డేట్ అనేది స్ట్రైక్ అవ్వదు. కరెక్ట్, గుడ్. అయితే సుందర్, బేసికల్గా ఎగ్జామ్ ర్యాంక్ సాధించడం ఒకటి, మంచి ఆఫీసర్గా ముందుకెళ్ళడం ఒకటి. నువ్వు ఖచ్చితంగా మంచి ఆఫీసర్ అవుతావు అనుకుంటున్నాను. ఒకటేంటంటే నువ్వు యూ కేమ్ ఫ్రమ్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్, కష్టపడి తత్వం నేను ఉంది. సెకండ్, గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నావు, సో నీకు తెలుసు ఎలా ఉంటుంది అనేది. మీ బావగారు కానిస్టేబుల్, ఏఓగా కూడా నువ్వు స్టేట్ మొత్తం తిరిగేసావు, ఆడిటింగ్ చేసావు, ఆడిటింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆడిటింగ్ చేసి ఉంటావు కదా. సో నీకు మంచి అవగాహన ఉంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని, ఇంకోటి నువ్వు మెకానికల్ ఇంజనీర్ అనేది చదువుకున్నావు, టెక్నాలజీ కూడా ఉంది. సో ఈ కాంబినేషన్లో నువ్వు ఒక మంచి అంటే డిఎస్పీగా స్టార్ట్ అయ్యి 5 దాకా వెళ్ళేదాకా కూడా ఒక మంచి అంటే యంగ్, యు ఆర్ జస్ట్ 26 years old. సో ఇవన్నీ కూడా ఆన్ యువర్ సైడ్. సో ఐ డెఫినెట్లీ బిలీవ్ దట్ నువ్వు ఒక మంచి ఆఫీసర్ అవుతావు, యూ బికమ్ వెరీ గుడ్ ఆఫీసర్ అనుకుంటున్నాను. అండ్ ఇలాగే సింపుల్గా హంబుల్గా డిఎస్పీ అయినా కూడా ఇలాంటి అరేగెన్స్ లేదు. చాలామంది, కొంతమంది ర్యాంక్ వచ్చిన తర్వాత కొంచెం వాళ్ళ యాటిట్యూడ్ మారుతూ ఉంటుంది, కొంచెం అరేగెన్స్ పెరుగుతూ ఉంటుంది కొంతమందిలో, ఎక్కువ మందిలో ఉండదులే. నువ్వు మాత్రం అదే సింప్లిసిటీతో ఎగ్జామ్ ముందు ఎలా ఉండేవాడు అప్పుడు మెయిన్స్ రాసినప్పుడు కానీ లేకపోతే ఇంటర్వ్యూ అదే కంటిన్యూ చేస్తున్నావు. సో కంటిన్యూ ద సేమ్ థింగ్. అంటే ఇది ఒక పవర్ కాదు, ఇది ఒక రెస్పాన్సిబిలిటీ అనుకుంటున్నావు నువ్వు, విచ్ ఈస్ వెరీ గుడ్. సో దాని గురించి చెప్దాం అనుకుంటున్నావు నువ్వు, నీ డిఎస్పీగా ఏం చెప్దాం అనుకుంటున్నావు జనరల్గా నీకు ఒక ఆలోచన? యాక్చువల్గా నేను ఇప్పుడు ఎగ్జామ్ అంటే స్టార్టింగ్ నుంచి నేను ఒకటే ఫిక్స్ అయ్యాను సార్ మైండ్, ఎందుకంటే అప్పుడు డిప్యూటీ కలెక్టర్ చాలా తక్కువ ఉన్నాయి,
కోర్స్ అందరికీ అదే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే ఎక్స్ప్రెస్ ఎక్కువ ఉంటుంది. డిపార్ట్మెంట్స్ మనకి జాబ్ చేయాలని ఆల్మోస్ట్ ఒక 105 6 డిపార్ట్మెంట్స్ ఉంటే 105 ఒక డిప్యూటీ కలెక్టర్ చేయగలరు ఇప్పుడు వాళ్ళ సర్వీస్ మొత్తం. ఇది ఒక లాండ్ ఆర్డర్. బట్ నేను స్టార్టింగ్ నుంచి డిఎస్పీ మోస్ట్లీ నాకు రావాలి, ఎందుకంటే ఎక్కువ పోస్టులు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం నాకు సూట్ అవుతుంది. మన ఎనలైటిక్స్ ఏవైతే ఉన్నాయో మీరు చెప్పేటట్టు మాకు బీటెక్ అయితే నెక్స్ట్ నేను ఒక సిచ్యువేషన్ అనలైజ్ చేసేది ఫాస్ట్ గా కొద్దిగా గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉండడం అనుకుంటున్నాను నేను. అది నాకు యూజ్ అవుతుంది అనుకున్నాను సార్. ఎందుకంటే ప్రెసెంట్ డిఎస్పీ ఏదైతే ఉంటుందో క్రైమ్స్ అనేది మారిపోయాయి సార్. ఒకప్పుడు ఏంటంటే ఒక హత్యలు ఇలాంటివన్నీ ఉండేవి, ఇప్పుడు ఆల్మోస్ట్ సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోయాయి. నెక్స్ట్ ఏంటంటే ఉమెన్ మీద కూడా ఎక్కువ ఇది అయిపోయాయి. సో వన్స్ నేను ఏదైతే సర్వీస్ ట్రైనింగ్ అనేది ఆల్మోస్ట్ చెప్తారో అందులో నేను నా వరకు ఏంటంటే నా యొక్క ఏదైతే టాలెంట్ ఉంటుందో ఈ యాప్టిట్యూడ్ దాన్ని కూడా పెట్టి దీంట్లో సాల్వ్ చేసి ప్రజలకు బాగా ఉపయోగపడాలి, వాళ్ళ యొక్క ఏవైతే సర్వీసెస్ నేను ఇంకా ఎక్కువ ఇవ్వాలని అనుకుంటున్నాను సార్. అలాగే సుందర్, నువ్వు ఎప్పుడు కూడా శ్రీకాకుళం జిల్లా గురించి, నరసన్నపేట మండలం గురించి, ఇంకా చెప్పాలంటే మీ రావుల వలస విలేజ్ గురించి చెప్తూ ఉంటావు ఎక్కువ కూడా. అంటే నీకు విలేజ్ సపోర్ట్ కానీ మీ ఊరు మొత్తం ఫస్ట్ నుంచి కూడా సపోర్టివ్గా ఉన్నారు, నీకైనా మీ ఫ్యామిలీకైనా కూడా. సో దాని గురించి నువ్వు ఏం చెప్తావు అనుకుంటున్నావు? యాక్చువల్ గా శ్రీకాకుళం విషయానికి వస్తే ఆల్మోస్ట్ స్టేట్ లో కానీ ఎక్కడైనా మా దగ్గర బిజినెస్ కొద్దిగా తక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ ఇండస్ట్రీస్ కూడా తక్కువ ఉంటాయి. సో మేము ఫోకస్ మొత్తం కూడా గవర్నమెంట్ జాబ్స్ మీద ఎక్కువ ఉంటుంది సార్. ఆల్మోస్ట్ మీరు ఏ సెక్టర్ తీసుకున్నా మా వాళ్ళు ఎక్కువ మంది అంటే ఎక్కువ శాతంలో గవర్నమెంట్ జాబ్స్ అనేది చాలా వరకు ఏంటంటే అది స్టేబుల్ గా ఉంటుంది, వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుంది, ఫ్యామిలీ హెల్ప్ అవుతుంది అనేసి చాలా మంది ప్రయత్నిస్తుంటారు. వాళ్ళు నాలాగే చాలా మంది ఉంటారు సార్. వాళ్ళు పట్టుదల విక్రమార్కుడు లాగా ప్రయత్నిస్తూ ఉంటారు, సక్సెస్ఫుల్ గా అలాగే సాధిస్తున్నారు ఉత్తరాంధ్రలో ఎస్పెషల్లీ. ఇంకా మా విలేజ్ విషయానికి వస్తే సార్ ఆల్మోస్ట్ మా మండలంలో నేను డిఎస్పీ అయ్యాను. అంతకుముందు ఒక 2-3 మెంబర్స్ ఉన్నారు, కానీ రీసెంట్ గా ఎంత తక్కువ ఏజ్ లో అవ్వడం మా విలేజ్ చాలా ఆనందించారు. రీసెంట్ గా నేను ఎప్పుడైతే విలేజ్ కి వెళ్ళానో వాళ్ళందరూ కూడా నేను అసలు ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే అసలు నేను విలేజ్ కి నేను ఆల్మోస్ట్ ఎడ్యుకేషన్ మొత్తం బయటే చదివాను. సో నేను ఇంత వాళ్ళ హ్యాపీ అయితే ఆదరణ పొందుతూ అనుకోలేదు. ఇప్పుడైతే ఒక 2 కిలోమీటర్స్ ఉంటుందో హైవే నుంచి నన్ను ఇంకా వాళ్ళ గుడి నుంచి తీసుకువెళ్ళడం, వాళ్ళు అసలు మహా అయితే సార్ వాళ్ళు ఈ మునిట్లో ఎంజాయ్ చేస్తారు డిఎస్పీ మా ఊరు అబ్బాయికి వచ్చింది అనేసి. కానీ వాళ్ళకి రిలేటెడ్ గా అయితే పెద్దగా వాళ్ళకి ఏం ఫరక్ పడదు సార్. నాకు వచ్చిందని నా ఇండివిజువల్ గా డెవలప్ అవుతుంది, ఎప్పుడో ఒకప్పుడు హెల్ప్ అవ్వచ్చు. కానీ వాళ్ళందరూ ఎలా ఫీల్ అయ్యారంటే ఓకే మా వాడికి వచ్చింది, మా విలేజ్ పర్సన్స్ కి వాళ్ళు అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇంకా వాళ్ళ చూపిన ఆప్యాయత నాకు ఫెలిసిటేషన్ చేశారు. అప్పుడు కూడా చాలా మంది ఎక్కువ మంది గుడ్లా నాకు ఎప్పుడు కూడా వాళ్ళు పరిచయం కూడా లేదు చాలా మంది, ఎందుకంటే నేను విలేజ్ లో ఎక్కువ తిరగను. కానీ వాళ్ళందరూ వచ్చి నన్ను చూస్తుంటే అది ఫ్యూచర్ జనరేషన్స్ లో కూడా నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఒక 10-15 మెంబర్స్ మా ఊరు నుంచి కూడా ఇలా అయితే చాలా గర్వపడతాను సార్. ఖచ్చితంగా. ఇప్పుడు చెప్పావు చూసావా, ర్యాంక్ వచ్చి వెళ్ళగానే ఊరు తీసుకెళ్తున్నప్పుడే ఊరేగించి తీసుకెళ్ళారు కదా, అది చూసిన పిల్లలందరూ కూడా ఓకే ఇలాగ గ్రూప్ 1 ర్యాంక్ సాధిస్తే ఇంత రెస్పెక్ట్ ఉంటుంది, రికగ్నిషన్ ఉంటుంది అని తెలుసుకుంటారు. సెకండ్ థింగ్, విలేజ్ అందరూ కూడా ఫ్యామిలీలో ఉంటారు కదా. సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే సుందర్కి వచ్చింది కాదు, రావుల వలసకి ర్యాంక్ వచ్చింది అలా ఫీల్ అవుతారు. యాక్చువల్గా శ్రీకాకుళంలో నుంచి ఢిల్లీరావు సార్ తెలిసే ఉంటారు నీకు. ఢిల్లీరావు సార్ కూడా గ్రూప్ 1లో మంచి ర్యాంక్ సాధించారు, డిప్యూటీ కలెక్టర్ అయ్యారు. విజయవాడ కలెక్టర్గా ఉన్నప్పుడు, విజయవాడ ఎన్టీఆర్ జిల్లాకి కలెక్టర్గా ఉన్నప్పుడు చాలా సర్వీస్ చేశారు. ఎందుకంటే అప్పుడు నేను ఇక్కడే ఉన్నాను కదా, చూస్తున్నాను కదా, బాగా సర్వీస్ చేసేవాళ్ళు, ఎంతో హెల్ప్ చేశారు ఎంతోమందికి. ఇప్పుడు అతను అగ్రికల్చర్ కమిషనర్ అయిన తర్వాత అగ్రికల్చర్ స్టేట్లో ఫార్మర్స్కి చాలా సపోర్ట్ హెల్ప్ చేస్తున్నారు. సో నువ్వు కూడా అటువంటి మంచి ఆఫీసర్ అవుతావు అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.